స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై. నా దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడిన సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడిన సర్వమునర్పింతును. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నూతనమైన వారం శుభాకాంక్షలతో పాటు మదర్స్ డే గ్రీటింగ్స్ కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సో సమ్వన్ సెడ్, ఎవరు ఇలా అన్నారు, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్ సో హీ క్రియేటెడ్ మదర్ అని. దేవుడు సర్వాంతర్యామే, ఒకే సమయంలో అనేక చోట్ల ఉండే దేవుడైన, అది ఆయనకే సాధ్యం. కానీ ఆయన భౌతికంగా ఒకే చోట అన్ని సమయాల్లో ఉండడమైన, అందుకనే ఆయన తన ప్రతినిధిగా ప్రతి ఇంటిలో అమ్మనుంచాడు అన్నది ఈ సేయింగ్ యొక్క అర్థం. ఇంకెవరో చెప్పారు, దేవుడు ప్రతి ఇంటిలో ఒక దేవదూతని ఉంచలేక అమ్మనుంచాడు అని. ఇవి నిజంగా ఎంతైనా ఒప్పుకోదగినటువంటి మాటలు. నిజంగా సెకండ్ స్టాండర్డ్కి టీచ్ చేసేటువంటి ఒక టీచర్, 2వ తరగతి పిల్లలకి పాఠాలు చెప్పే ఒక టీచర్, ఆ రోజు వాళ్ళ క్లాస్లో మ్యాగ్నెట్ గురించి, అయస్కాంతం గురించి టీచ్ చేస్తూ ఉంది. ఆ మ్యాగ్నెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, మ్యాగ్నెట్ అంటే ఏంటో, అదేం చేస్తుందో పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చూపిస్తూ నేర్పించింది. సో పిల్లలు, రేపు మీకు ఎగ్జామ్ పెడతాను, ఈ మ్యాగ్నెట్ మీదే ప్రిపేర్డ్గా రండి అంతే. నెక్స్ట్ డే పిల్లలు వచ్చారు, వాళ్ళకి ముందు రోజు చెప్పిన క్లాస్ పేపర్ని పిల్లలకి ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్ పేపర్ని. అందులో ఒక ట్రిక్కీ క్వశ్చన్ ఉంది. అదేంటంటే, నా పేరుకి
6 లెటర్స్ ఉంటాయి, 6 అక్షరాలు ఉంటాయి. నేను ఇతరుల్ని ఆకర్షిస్తాను, పడిపోతే లేపుతాను. నా పేరులో మొదటగా ఎం అనే లెటర్ ఉంటుంది. నేనెవరు అన్నది క్వశ్చన్. సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు కదా, అందుకు చిన్న ట్రిక్కీగా క్వశ్చన్ అన్నమాట. పిల్లలు రాసేశారు ఎగ్జామ్ అంతా కూడా. టీచర్ దగ్గరికి పేపర్ తీసుకొచ్చి ఇచ్చేశారు. సరే కూర్చోండి మీరు, ఇప్పుడే నేను కరెక్ట్ చేసేస్తాను అని చెప్పి ఆ పేపర్స్ అన్నిటిని కరెక్ట్ చేస్తూ ఆమె ఆశ్చర్యపోతుంది. బికాజ్ ఆ క్లాస్లో ఉన్న పిల్లల్లో హాఫ్ ఆఫ్ ద పిల్లలు, వారికన్నా ఎక్కువగా వాళ్ళు ఏం రాశారో తెలుసా? మదర్ అని రాశారు. ఎందుకంటే మదర్కి కూడా 6 లెటర్సే వస్తాయి. మదర్ స్టార్టింగ్ వర్డ్ కూడా ఏంట్రా ఇలా రాశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఎస్ మేము పడిపోయినప్పుడు లేపుతుందను, మమ్మల్ని ఇట్లా చేస్తుందను. ఎగ్జాక్ట్గా చిన్న బ్రెయిన్సే కానీ చాలా షార్ప్గా ఆలోచించారు. ఇది వాస్తవం. మన యొక్క అమ్మలు మ్యాగ్నెటిస్ కంటే ఎక్కువే, అయస్కాంతం కన్నా ఎక్కువే. వాళ్ళు చిన్నప్పుడు మనం పడిపోయినప్పుడు లేపారు. నడుస్తున్న తొలి దినాల్లో మెంటలీ డౌన్ అయినప్పుడు కూడా వాళ్ళు మనల్ని వాళ్ళ మాటలతో మనల్ని పైకి లిఫ్ట్ చేశారు వాళ్ళు. అంతేకాదు, ఇంకా ఇంట్లో ఇప్పేసిన బట్టలు, విసిరేసినటువంటి బొమ్మలు, ఆడుకొని వదిలేసినటువంటి వస్తువులు, వీటినన్నిటిని కూడా చెప్పండి అమ్మ ఏం చేస్తుంది? లిఫ్ట్ చేస్తుంది. అయస్కాంతం లాగే చేసి పక్కన పెడతా ఉంటుంది. అమ్మ అయస్కాంతం కన్నా ఎక్కువే. ఒక ఆమె ఒక క్రిస్టియన్ మ్యాగజైన్కి ఆర్టికల్ రాస్తూ ఉంది, మదర్హుడ్ మీద, మాతృత్వం మీద రాస్తూ ఉంది. ఆ యొక్క ఆర్టికల్లోని కంప్లైంట్స్ లేవు. ఆ ఆర్టికల్లోని ఎక్కడా కూడా తన యొక్క చిరాకుని ప్రదర్శించినట్లు కూడా లేదు. చాలా బాగా రాసింది. దాన్ని నేను క్రోడీకరించి చెప్పి క్లోజ్ చేస్తాను. ఆమె ఏమని రాసింది అంటే, ఈ భూమి మీద ఒక మదర్గా ఉండటాన్ని నేను ప్రివిలేజ్గా భావిస్తున్నాను. కానీ అదే సమయంలో ఈ మదర్హుడ్, మాతృత్వం అనేటువంటిది అంత సులువైనటువంటిది అయితే కాదు. పిల్లలు పొట్టలో పడ్డారు అన్న తెలిసిన దగ్గర నుంచి శరీరంలో మార్పులు, అదేదో వేవిళ్ళు, అండ్ నెలలు నిండిన తర్వాత పిల్లలు బయటకు వచ్చేటప్పుడు కలిగేటువంటి ఆ భయంకరమైనటువంటి పెయిన్, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి సంతోషపడేటువంటి పరిస్థితులు, ఇక ఆ పిల్లలు ఎదుగుతూ ఉండగా మొట్టమొదటిగా పన్ను వచ్చినప్పుడు వాళ్ళకయ్యే మోషన్స్, తత్ఫలితంగా వాళ్ళ పట్ల నా ఆందోళన, ఇంకా ఆ పిల్లలు పుడుతూ ఉండగా మిగిలినటువంటి ఇద్దరు పిల్లల మధ్య అల్లరి, నాదే గెలవాలి అని అనుకునేటువంటి పెద్దదాని మనస్తత్వం, ఏమండి చిన్నపిల్లల యొక్క మారం, ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకున్నటువంటి వారి మాట్లాడుతూ ఉంటే అదంతా వినాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎదుగుతూ ఉండగా వాళ్ళ యొక్క చదువులు, బయట ప్రపంచములో మానవ సంబంధాలు, ఇవంతా కూడా గమనించినప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవి కూడా రాత్రిపూట వెన్నెల రాత్రిలో నడుస్తున్నంత ఈజీగా ఉండదు అని చెప్పుతూ ఆమె ఇలా ముగించింది. అయినప్పటికీ మా పిల్లల యొక్క క్షేమం, నేను వాళ్ళ ఇంట్లో, నేను వాళ్ళకు అందుబాటులో ఉండాల్సిందే. వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే, వారు మంచిగా ఉండాలంటే, మంచిగా నేర్చుకోవాలంటే, పడినప్పుడు లేపాలి అంటే, ఇలాగ అల్లరి చేసేటప్పుడు వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేసి మంచిగా సద్దుమనిగేటట్టు చెయ్యాలి అంటే, వాళ్ళకి ఏది నేర్పించాలనుకున్నా, వాళ్ళు ఎలా సెటరైట్ చేయాలన్నా, వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలన్నా, నేను కంపల్సరీ వారి క్షేమం కోసం నేను ఇంట్లో ఉండాల్సిందే. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మదర్హుడ్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని క్లోజ్ చేసింది. అందుకనే స్నేహితులరా, ప్రియా తల్లులు వారి పిల్లలను భౌతికంగా మాత్రమే సాకటం కాదు, వారిని మానసికంగా కూడా స్థైర్యపరుస్తారు. ఈ యొక్క తల్లిదండ్రులు, ఈ తల్లులు ఇంకొక సపరేట్గా, ఇంకా కొంచెం డిఫరెంట్గా, దేవుని దృష్టిలో ద బెస్ట్గా ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే, తల్లులు కొంతమంది వారిని భౌతికంగా సాకుతారు, రెండోది కొంతమంది మానసికంగా స్థైర్యపరుస్తారు. కానీ
వీళ్ళతో పాటు వీరు ధన్యులే, వీరికి మించినటువంటి ధన్యత ఎవరిదో తెలుసా? భౌతికంగా మానసికంగానే కాకుండా రేపొద్దున్న ఆధ్యాత్మికంగా కూడా శాశ్వతత్వానికి లేకపోతే నిత్యత్వానికి సంబంధించి దేవునితో కనెక్ట్ చేస్తారు చూసారా, అలాంటి తల్లులు ఇంకా ధన్యులు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు పుట్టి పెరుగుతూ ఉండగా చిన్నప్పుడే వాళ్ళు ఇంకా అసలు వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేషన్ కూడా కళ్ళుని పెట్టి చూడలేరు కరెక్ట్గా. అయినప్పటికి కూడా ఆ యొక్క హాస్పిటల్కి వచ్చినటువంటి మేనమామో మేనత్తో లేకపోతే బాబాయో లేకపోతే తాతయ్యో వాళ్ళని చూపించి చూడు చూడు ఎవరు వచ్చారు చూడు, మాయ వచ్చాడు, అత్త వచ్చింది అని చిన్నప్పుడే వారు అసలుకి గుర్తుపట్టలేనటువంటి ఆ డేస్ బేబీకే వాళ్ళు ఏం చేస్తారంటే మావయ్యని అత్తని పరిచయం చేస్తారు. కానీ కొంతమంది తల్లులు వారి యొక్క పిల్లలు పొట్టలో ఉండగానే వారిని దేవునికి పరిచయం చేస్తారు. స్నేహితులారా, అలాంటి వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు భౌతికంగా సాకటమే కాదు, మానసికంగా స్థైర్యపరచటమే కాదు, వాళ్ళని నిత్యత్వానికి ప్రిపేర్ చేశారు. దాంట్లో భాగంగా వారు అద్భుతంగా దేవునికి కనెక్ట్ చేశారు. అందులో జెకబేద్, మీకు తెలుసో లేదో, యొకోబేద్ అంటే ఎవరో కాదు, యొకోబేద్ అంటే మోసెస్ వాళ్ళ అమ్మ. ఆ యొక్క అబ్బాయిని ఎలా పోగొట్టుకుందో, ఎక్కడ విడిచిపెట్టిందో, తిరిగి ఎలాగ పొందుకుందో గాడ్స్ ప్లాన్లో భాగంగా ఆ పిల్లోడిని మరలా తిరిగి పొందుకున్నప్పుడు ఆ పిల్లోడికి పాలిచ్చినటువంటి దాదిగా ఆ పిల్లోడి యొక్క ఉగ్గు పాలతోనే పెంచింది. నువ్వు ఈ యొక్క రాయల్ ఫ్యామిలీలో కొన్ని పరిస్థితులను బట్టి పుట్టి పెరుగుతున్నావు, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు తప్పిపోయావు, నేలలో విడవబడ్డావు, కానీ నా చేతుల్లోకి వచ్చావు, నా పాలు తాగుతున్నావు, నీలో ఉన్నది హెబ్రీ రక్తమే, అంత మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. భవిష్యత్తులో దేవునికి ఏదో నీ పక్షంగా ఒక ఉద్దేశం ఉందని దేవుని అద్భుతంగా పరిచయం చేసింది. తత్ఫలితంగా అతడు ఎన్ని లక్షలాది మంది ప్రజలను అత్యద్భుతంగా నడిపించాడో మనకు తెలుసు. ఈరోజు కూడా చాలా ఆ యొక్క యూరోపియన్ కంట్రీస్లోని చాలా యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ స్టడీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు అత్యద్భుతంగా మాట్లాడేటువంటి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? మోసెస్. దానికి కారణము జెకబేద్, యొకోబేద్ వాళ్ళమ్మ. భౌతికంగా సాకటమే కాదు, మానసికమైన స్థైర్యంతో పెంచటమే కాదు, అతన్ని ఆధ్యాత్మికంగా దేవునికి కనెక్ట్ చేసింది, నేషన్కి ఆశీర్వాదకరంగా మార్చింది. హన్నా సమూయేలుతో సమూయేలుని గురించి దేవుని దగ్గర నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అడిగింది. స్నేహితులారు, అంత ఈజీ కాదు. లేక పుట్టినటువంటి బిడ్డను తిరిగి మరలా దేవునికి ఇవ్వటం అంటే ఏదో ఆ సమయంలో ఇలా మొక్కుకుంటే పుడతారని విన్నాను, అందుకే మొక్కుకున్నాను, ప్లీజ్ నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను, ఎన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు నా చేతుల్లో పెట్టావు, మీకు తెలియదే ఉంది, నేను ఎంత పెయిన్ అనుభవించానో, ప్లీజ్ నా కొడుకుని నా దగ్గర ఉంచి మీ కొరకు పెంచుతాను అనలేదు. మాటకి తగ్గట్టు ఆ బిడ్డని సేవకి అప్పగించడానికి ముందే అంత చిన్న ఏజ్లోనే ఏలీకి పరిచయం చేసేటప్పుడు ఆ పిల్లోడు అక్కడ హీ వర్షిప్డ్ ద లార్డ్, అక్కడ వాడు యెహోవాకు మ్రొక్కెను అని రాయబడ్డంలోనే ఆ యొక్క కష్టమంతా ఎవరిదో చెప్పండి? వాళ్ళమ్మ హన్నాది. చిన్నప్పుడే కొంతమంది తల్లులు పుట్టడానికి ముందు నుంచే వారి కడుపులో పడిన దగ్గర నుంచే వారి దేవునికి పరిచయం చేస్తారు, దేవునితో వారిని చెప్పండి కనెక్ట్ చేస్తారు. స్నేహితులారా, న్యూ టెస్ట్మెంట్లో ఈ యొక్క తిమోతి వాళ్ళ యొక్క మదర్ అండ్ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ లోయి అండ్ మదర్ ఏమో స్నేహితులారా యునేకి, వాళ్ళు కూడా అట్లాగే ఆ పిల్లోని పెంచడం వల్ల చర్చెస్కి ఒక బ్లెస్సింగ్గా మారిపోయాడు. అందుకని ది గ్రేట్ పర్సనాలిటీ అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, నో మ్యాన్ హ్యాస్ పూర్ హూ హ్యాస్ హ్యాడ్ గాడ్లీ మదర్ అన్నాడు. ఎవరు దైవభక్తి కలిగినటువంటి ఆ యొక్క తల్లిని కలిగి ఉంటారో వారు ఎన్నటికీ కూడా బీదలు కారు. ట్రూ, వాస్తవం ఇది. దైవభక్తి కలిగినటువంటి తల్లి ఎవరుకుంటుందో వారు ఇటు భౌతికంగా, ఇటు మానసికంగా, అటు చెప్పండి ఆధ్యాత్మికంగా వారెన్నటికీ కూడా చెప్పండి బీదలు కారు. అందుకనే ఒకవేళ నీ మదర్ గాడ్లీ అయితే, ఇక్కడున్న మదర్ గాడ్లీ అయితే, ఇంకా గాడ్లీ కాకపోయినా దేవుడు నాకు మదర్ అనేటువంటి ప్రివిలేజ్ ఇచ్చాడు. విసుక్కోకుండా, చికాకు పడకుండా, నాకు ఈ పిల్లలు వద్దు, నాకు ఈ ఫ్యామిలీ వద్దు, నాకు ఈ సంసారమే వద్దు అనే పిచ్చి మాటలు మాట్లాడకుండా స్నేహితులారా
తెలివి తక్కువగా ఉండకుండా పిల్లల్ని కనడము, పెంచటము, దేవునితో కనెక్ట్ చేయటము అంత సులువైతే కాదు. ఆవిడెవరో చెప్పినట్లు అదేమి రాత్రిపూట వెన్నెల్లో నడిచినట్టయితే ఉండదు. ట్రూ, వాస్తవం. అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని నమ్మి పిల్లల్ని మీ చేతుల్లో పెట్టాడు. పురుషుల కన్నా మరింత బాధ్యత, తండ్రుల కన్నా మరింత బాధ్యత ఎక్కువగా తల్లులకే ఉంది. అందుకనే నన్ను కన్నా తల్లిని బట్టి, మిమ్మల్ని కన్నా తల్లిని బట్టి, ఎవరైతే ఏ తల్లులైతే దేవుని పరిచయం చేస్తారో వారిని బట్టి, ఎవరైతే ఇప్పుడు నా యొక్క పిల్లల్ని కూడా నేను దేవునితో కనెక్ట్ చేయాలి, వారిని భౌతికంగా మానసికంగా మాత్రమే కాదు, వారిని నిత్యత్వం కోసం ఆధ్యాత్మికంగా కూడా దేవునితో కనెక్ట్ చేయాలి అని ఆశపడుతున్నారో అటువంటి వారందరూ లెగిచి నిలబడి మనకిచ్చినటువంటి గాడ్లీ మదర్స్ని బట్టి దయచేసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అంత మాత్రమే కాదు, లేఖనములో ఇంకొక మంచి మాట కూడా ఉంటుంది. దేవుడు తల్లితో పోల్చుకున్నాడు. అక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తాం. రెండవది 63వ అధ్యాయంలోని ఆ యొక్క యెషయా గ్రంథం 13వ వచనంలో చూస్తాం. ఆ 2 మాటలకి సారాంశం ఏంటో తెలుసా? ఇదిగో ఒక దగ్గర అంటాడు, నేను తల్లిలాగా ఆదరిస్తాను అంటాడు. మరొక చోట అంటాడు, తల్లి అయినా మర్చిపోవడానికి అవకాశం ఉంది, కానీ నేను మిమ్మలను మర్చిపోను అని అన్నాడు. స్నేహితులారా, ఎస్ రండి, మదర్స్ డేని బట్టి, దేవుడు మనకిచ్చిన తల్లులను బట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన అమ్మోళ్ళు, ఇంకా ఈ లోకములో ఉన్న అమ్మోళ్ళు, వారిని బట్టి చప్పట్లు కొడదాం. వారికి మించినటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి కూడా చప్పట్లు కొడుతూ ముందుకు సాగిపోతాం. స్నేహితులు, మౌనంగా ఉండకండి, మౌనంగా ఎవరు ఉండొద్దు. నిజమే తండ్రి, మీరు మాకు ఇచ్చిన ప్రివిలేజెస్, మాకు ఇచ్చిన పేరెంట్స్, ప్రత్యేకంగా అమ్మను బట్టి నీకు వందనాలు. ప్రార్థించే అమ్మ, భక్తిని నేర్పించిన అమ్మ, మీతో కనెక్ట్ చేసిన అమ్మ, మీతో కమ్యూనికేట్ చేయటం నేర్పించినటువంటి అమ్మ, నిత్యత్వం కొరకు మమ్మల్ని ప్రిపేర్ చేసినటువంటి అమ్మను బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కసారి అలాంటి అమ్మలు కూడా ఫెయిల్ అవుతారని లేఖనం చెప్తా ఉంది. కానీ మీరు తండ్రినైనా మీరు చేయి పట్టుకుంటే విడిచిపెట్టరని, మీరు జీవితంలో ఏది చేయాలనుకున్నారో అది జరిగినంత వరకు చేయి పట్టుకుని నడిపిస్తారని, కౌగిట్లో మమ్మల్ని భద్రపరుస్తారు, అమ్మ కన్నా మించి ఆదరిస్తారని మీ లేఖనాలను బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ తల్లి లాంటి మనసును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. కౌగిటిలో Praise the Lord. My name is Lisa. I firstly thank God and our beloved Pastor Garu and Pastor Amma Garu for this wonderful opportunity to stand before you today. I feel honored to welcome you to this special service as we gather on the Holy Sunday on this auspicious occasion. Today we come together not only to worship our Heavenly Father, but also to honor and celebrate the incredible mothers, those who have nurtured us, prayed for us, and shaped our lives with love and faith. To all the mothers, grandmothers, mother figures, and spiritual mothers here today, we see you, we thank you. Your sacrifices, your strength, and your steadfast faith reflect the very heart of God. As we begin our time of worship, let us lift our hearts in gratitude for our mothers, for God's grace, and for the love that binds us together as one family in Christ. May this service be a time of reflection, encouragement, and joy. I wish all the mothers a very happy Mother's Day. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామంలో సంఘమంతటికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఒక స్టూడెంట్కి టీచర్ మ్యాథ్స్ టీచ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆమె బోధిస్తున్న విషయం ఏంటంటే ఫ్రాక్షన్స్, అంటే భాగాలని గురించి, ఆ ఫ్రాక్షన్స్ గురించి ఆమె టీచ్ చేస్తూ ఆ స్టూడెంట్కి బాగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ, సపోజ్ మీ అమ్మ ఒకసారి ఒక కేక్ని తయారు చేసిందనుకో, మీరు 5 పిల్లలు, అమ్మ నాన్నతో కలిపి మీరు 7 మెంబర్స్. సో మీరు 7 మెంబర్స్ కూడా ఈక్వల్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే నీకు ఏ ఫ్రాక్షన్ వస్తుంది, నీకు ఏ భాగం వస్తుంది అందులో అని ప్రశ్నించడం జరిగింది. సో ఆ చిన్నవాడు చెప్పాడు, నాకు 6వ భాగం వస్తుందండి అని. అరే మీ ఇంట్లో ఉన్నది 6 మెంబర్స్ కాదు, 7 మెంబర్స్, 5 చిల్డ్రన్, 2 పేరెంట్స్. కాబట్టి నీకు ఫ్రాక్షన్స్ సరిగా అర్థం కావట్లేదని నేను వరి అవుతున్నాను. కరెక్ట్గా ఆలోచించు. ఆ కేక్ని 7 భాగాలు చేయాలి,
నీకు ఏ భాగం వస్తుంది అని. సో మళ్ళీ చెప్పాడు వాడు, నాకు 6th పోర్షన్ వస్తుంది టీచర్ అని. అరే నీకు సరిగా అర్థం అవ్వట్లేదేమో, నేను చాలా వరి అవుతున్నాను రా, ఇది 7 డివైడ్ చేయాలి అంటే, టీచర్ నాకు ఫ్రాక్షన్స్ బాగా అర్థమైనాయి, నాకు 6th పోర్షనే వస్తుంది, కానీ మీకే మా అమ్మ గురించి ఇంకా బాగా తెలియదు, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కూడా నాకు కేక్ వద్దు మీరే తినేయండి అంటది, కాబట్టి మేము 6 తింటాం, మా అమ్మకు పెట్టకుండా మేమే అన్నీ తినేస్తాం అని చెప్పడం జరిగింది. సో ఏ ఇంట్లో అయినా సరే మనకి కనిపించేటువంటి దృశ్యమే. మదర్ అంటేనే సాక్రిఫైస్, లవ్, కేర్, కన్సర్న్. అంటే మదర్ గురించి చెప్పుకుంటూ పోతే ఈవినింగ్ వరకు ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూనే ఉంటాం. సో మదర్ గురించి ఒక్క మాటలో చెప్పలేము. సో మదర్ అనగానే సాక్రిఫైస్ అని, అంటే మన ఇండ్లలో కూడా మనం తరచుగా ఎప్పుడైనా పిల్లలకి పెట్టాల్సి వచ్చినప్పుడు అది వాళ్ళకి ఇష్టం అని మనకి గ్రహించినప్పుడు మనం తినకుండా వాళ్ళకి పెట్టినటువంటి, మనకి ఇష్టమైనప్పటికీ కూడా పిల్లలకే పెట్టడానికి మదర్స్ జనరల్గా ఇష్టపడతారు. మరి లేటెస్ట్ యంగ్ జనరేషన్ ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ పిల్లలకి పెట్టకుండా మరి ముందు వాళ్ళే తినేస్తున్నారేమో. ప్రజెంట్ యంగ్ జనరేషన్ గురించి మనం కొంచెం ఆలోచించాలి. కానీ సాధారణంగా అమ్మ అంటేనే త్యాగం అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు కానీ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అంటే ఒక స్టోరీ లాగా చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు, కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం గనక మన యాక్టివిటీస్ని గురించి ఒక్కసారి కూర్చొని రాసుకొని వాటిని గమనిస్తే మనకు అమ్మ చేసే పనుల్లో అంటే చాలా కనిపిస్తాయి. అందులో ఆమె ఒక కేర్ గివర్గా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఆహారం సిద్ధపరిచే విషయంలో కానీ, మనల్ని ప్రేమించే విషయంలో, మనల్ని లాలించే విషయంలో, మనల్ని పోషించే విషయంలో ఆమె ఒక కేర్ గివర్గా మనకు కనిపిస్తుంది. అంతే ఎప్పుడైనా మనం సిక్ అయినప్పుడు ఆమె చదువుకున్నా చదువుకోకపోయినా, ఒకవేళ మనకి జ్వరం వచ్చిందనుకోండి, చదువుకున్న పేరెంట్స్కి అయితే ఆ మదర్కి అయితే 5 ml వేయాలి, 10 ml వేయాలి సిరప్ అని తెలుస్తుంది. కానీ చదువుకోని వాళ్ళు ఎలా చేస్తారు? కానీ ఆ డాక్టర్ చెప్పిన గీతను గుర్తుపెట్టుకుంటుంది అమ్మ, ఈ గీత దగ్గర వేయాలమ్మా అంటే ఎగ్జాక్ట్గా 5 ml ఆ గీతను గుర్తుపెట్టుకుని ఆమె మందులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలామంది చదువుకోలేని తల్లులు కూడా ఆ విధంగా చేసిన సందర్భాలు మనం ఎరుగుదాం. అంతేకాదు మనం హోంవర్క్ చేయాలని, ఆ రోజు స్కూల్లో ఏ క్లాస్కి వెళ్ళాలి, ఈరోజు నీకు మ్యూజిక్ క్లాస్ ఉంది, ఈరోజు నువ్వు క్రికెట్కి వెళ్ళాలి, ఈరోజు నువ్వు ఫుట్బాల్కి వెళ్ళాలి, ఈరోజు నువ్వు హాకీకి వెళ్ళాలని మనకి జ్ఞాపకం చేసేది ఎవరంటే మన అమ్మ. అంటే మన యాక్టివిటీస్ని ప్లాన్ చేసే యాక్టివిటీ ప్లానర్ ఎవరంటే అమ్మే. అంతేకాదు ఫస్ట్ ఆమె చదువుకున్నా చదువుకోకపోయినా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, ఫస్ట్ టీచర్ ఎవరంటే మనకి అమ్మే. చదువు రానోళ్ళు కూడా ఏం నేర్పిస్తారు? ఫస్ట్ చందమామ రావే జాబిలి రావే అని ఫస్ట్ రైమ్స్, అంతేకాదు చిన్నటువంటి ఆ పద్యాలు కూడా నేర్పించేది మనకు అమ్మే. ఆమె చదువుకోకపోయినా నోటి లెక్కలతోనే పాలవాడికి డబ్బులు ఇచ్చేస్తుంది, కూరగాయల వాడికి డబ్బులు ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఏమీ కూడా మ్యాథ్స్లో PhD చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంతేకాకుండా టోటల్గా మన హోమ్ కేర్ టేకర్ ఎవరు అంటే అమ్మ. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు చాలా రోల్స్ని ప్లే చేస్తుంది. సపోజ్ వాడు హోంవర్క్ చేయకుండా టెన్షన్ పడిపోతూ ఉంటాడు, ఈ డయాగ్రామ్ని డ్రా చేయాలి, నాకు రావట్లేదు, టైం అయిపోతుందని. ఆమె చదువుకోకపోయినా ఎగ్జాక్ట్గా ఆ బొమ్మలో ఎలాగుందో అలాగే గీసి ఇచ్చేస్తుంది. అంటే ఆమెలో ఒక ఆర్టిస్ట్ని మనం చూడొచ్చు. సపోజ్ మనం స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు సడన్గా మన బటన్స్ తెగిపోతాయి, అప్పుడు టక్టకా వచ్చేసేసి ఆ నీడిల్తో ఆ థ్రెడ్తో ఆమె బటన్స్ కుట్టేస్తుంది. అంటే ఒక టైలర్ మనకి అమ్మలో కనిపిస్తుంది. ఈలోపు ఎలక్ట్రికల్ అంటే మిక్సీ వేస్తుండగా అది ఓవర్లోడ్ వల్ల ప్రాబ్లం అయిపోద్ది, వెంటనే చట్నీ ప్రిపేర్ అవ్వాలి, వెంటనే దాన్ని రిపేర్ చేసేసి ఆ కింద ఉన్నటువంటి మిక్సీ కింద ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేసి అది మరలా పనిచేసేటట్లు చేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రీషియన్గా మనం అమ్మను చూడొచ్చు. అంతేకాకుండా ట్యాప్స్ కొన్ని టైంలో, అంటే కొన్ని కిచెన్స్లో ట్యాప్స్ ఒక డైరెక్షన్లోనే పనిచేస్తుంది, అది అమ్మకే తెలుసు. కానీ మనం వచ్చి ఎలా పడితే అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి దాన్ని తిప్పేస్తాం, అది ఓవర్ఫ్లో అయిపోతుంటుంది. మళ్ళీ అమ్మ వచ్చి కరెక్ట్గా దాన్ని సెట్ చేస్తుంది. అంటే ప్లంబర్ కోసం మనం ఫోన్ చేయక్కర్లేదు, మన ఇంట్లో ప్లంబర్ ఎవరంటే అమ్మే. సో చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు డిఫరెంట్ రోల్స్ ప్లే చేసేది ఎవరంటే అమ్మే. అందుకే ఒక ఐరిష్ సేయింగ్ ఇలా ఉంది. ఆ ఐరిష్ ప్రోవర్బ్ ఏంటంటే, ఏ మ్యాన్ లవ్స్ హిస్ స్వీట్ హార్ట్ ద మోస్ట్, హిస్ వైఫ్ ద బెస్ట్, బట్ హిస్ మదర్ ద లాంగెస్ట్.
అంటే ఒక వ్యక్తి తనకి ప్రియమైన వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు, తన జీవిత భాగస్వామిని శ్రేష్టమైన రీతిలో ప్రేమిస్తాడు. కానీ అమ్మను మాత్రం, తన తల్లిని మాత్రం సుదీర్ఘమైన ప్రేమను చూపిస్తాడు తల్లి పట్ల అని ఈ ఐరిష్ సామెత మనకి ఉంది. అంతేకాకుండా జార్జ్ హెర్బర్ట్ అనేటువంటి ఒక గ్రేట్ ఎమినెంట్ పోయెట్ అమ్మ గురించి ఏమని చెప్పారంటే, గుడ్ మదర్ ఈజ్ వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్ మాస్టర్స్. మనకి పాఠాలు నేర్పించేటువంటి విషయంలో 100 మంది ఉపాధ్యాయుల కన్నా అమ్మే గొప్పది అని ఆ జార్జ్ హెర్బర్ట్ అనేటువంటి పోయెట్ అంటాడు. ఇంకా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యుఎస్ ప్రెసిడెంట్స్లో ఒకరైనటువంటి జార్జ్ వాషింగ్టన్ తల్లి గురించి ఏమన్నారంటే, ఆల్ ఐ యామ్ ఐ ఓ టు మై మదర్. I attribute all my success in life to the moral, intellectual and physical education I received from her. నేను ఈరోజు ఏమై ఉన్నాను అంటే భౌతికంగా కానీ మానసికంగా కానీ నైతికమైనటువంటి విలువలు, ఆధ్యాత్మికమైన విలువలు ఏవైతే నేను కలిగి ఉన్నానో వాటన్నిటిని బట్టి నేను నా తల్లికి రుణపడి ఉన్నాను అని. ఇంకా అబ్రహాం లింకన్ అనేటువంటి గ్రేట్ ఎమినెంట్ యుఎస్ ప్రెసిడెంట్ అంటారు కదా, ఐ రిమెంబర్ మై మదర్స్ ప్రేయర్స్ and they have always followed me, they have clung to me all my life. నా తల్లి చేసిన ప్రార్థనలు నా జీవితంతా నన్ను విడవకుండా వెంబడిస్తూనే ఉన్నాయి అని అబ్రహాం లింకన్ గారు చెప్పారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మదర్ గురించి. ఒక రైటర్ అంటాడు కదా, నో నేషన్ ఈజ్ ఎవర్ గ్రేటర్ దాన్ ఇట్స్ మదర్స్ ఫర్ దే ఆర్ ద మేకర్స్ ఆఫ్ మెన్. అంటే ఏ దేశంలో అయినా ఉన్నతమైన వ్యక్తి ఎవరు అంటే తల్లి. అంటే ఆ దేశానికి చెందినటువంటి గ్రేట్ ఎమినెంట్ పీపుల్ని తయారు చేసేది ఎవరు అంటే తల్లి అని. ఒక బేసిల్ జాక్సన్ అనేటువంటి సైక్రియాటిస్ట్ అంటే మానసిక నిపుణుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఏ చైల్డ్ విల్ నెవర్ కమ్ టు full psychological development and motivation in adulthood unless the child has had a mother in the home. ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి అంటే ఆ వ్యక్తి తల్లిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతడు మానసికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఎదగగలుగుతాడు. తల్లి లేని వారికి ఏదో ఒక లోపం ఉంటుంది అని అతడు చెప్తున్నాడు. సో ఇందాక సేవకులు చెప్పినట్లు గాడ్ కాన్ బి ఎవ్రీవేర్ at the same time, so he made mothers. అంటే దేవుడు సర్వాంతర్యామి, ఆయన ఆమ్నిపోటెంట్ కాదను, కానీ భౌతికంగా అందరి దగ్గర ఒకేసారి ఉండలేరు కాబట్టి ఆయన ప్రతి ఇంట్లో తల్లిని ఉంచారని సేవకుల ద్వారా మనం విన్నాం. ఇంకా అబ్రహాం లింకన్ గారి తల్లి గురించి మరొక మంచి మాట కూడా చెప్పారు. ఏంటంటే, నో మ్యాన్ ఈజ్ పూర్ హూ హ్యాడ్ ఏ గాడ్లీ మదర్. ఎవరైతే దైవభక్తి కలిగినటువంటి తల్లిని కలిగి ఉంటారో వారు ఎన్నటికీ కూడా బీదలు కారు. మామూలుగా అమ్మను కలిగి ఉన్న వాళ్ళే ధన్యులు. అందులో దైవభక్తి కలిగినటువంటి తల్లిని కలిగి ఉంటే వారు మరింత ధన్యులు అని చెప్పుకోవచ్చు. మామూలుగా అమ్మ గురించే మనం మాటల్లో వర్ణించలేము, కానీ దైవభక్తి కలిగినటువంటి తల్లి మరింత శ్రేష్టమైనటువంటి దీవెన అని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఇక్కడ ఎవరైతే భౌతికంగా తల్లిని కలిగి ఉన్నారో ఆ తల్లిని బట్టి ప్రతి ఒక్కరూ దేవునికి వందనాలు చెల్లించాల్సిన వారుగా ఉన్నారు, తల్లిని సన్మానించాల్సిన వారుగా ఉన్నారు. ఎవరైతే భౌతికంగా వారికి దూరం అయ్యారో వారికి అంటే తల్లిలాగా ఆదరించేవారు ఉండే ఉంటారు. వారిని బట్టి అంటే భౌతికంగా దూరమైనప్పటికీ కూడా వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఒక అడుగు ముందుకేసి మనం దైవభక్తి కలిగినటువంటి వారంగా, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలంగా తల్లిని మాత్రమే కాదు కానీ మదర్ ఇన్ లా వివాహమైన తర్వాత అంటే మనం చట్ట ప్రకారం తల్లిని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. అంటే మన అత్తగారుల పట్ల కూడా మనం సన్మానించాల్సిన వారంగా ఉన్నాం. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద మనకి తల్లిగా ఉండడానికి, అత్తగా ఉండడానికి దేవుడు మన జీవితంలో వారిని ఉంచారు. దేవుడి ద్వారా వారిని మనకు అనుగ్రహించారు. సో అమ్మ అనేటువంటి ఆ హోదా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన అత్యున్నతమైనటువంటి అనుభవం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దేవుడు ఆదామును చేసిన తర్వాత, మొదటి మానవుని చేసిన తర్వాత సాటి అయిన సహాయంగా అక్కడ ఈవ్ని క్రియేట్ చేశారు. తర్వాత జనరేషన్ దేవుడు అవ్వని క్రియేట్ చేయకుండా
క్లోనింగ్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయగలుగుతారు. కానీ అక్కడ సాటి అయిన సహాయంగా హవ్వను క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా తన సృష్టి ధర్మాన్ని కొనసాగించేటువంటి అద్భుతమైన అవకాశం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. సో ఆ స్త్రీ ద్వారానే జనరేషన్స్ ఈ భూమి మీదకి రావడానికి దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఆ ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ మదర్హుడ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవంగా మనం స్వీకరించాల్సిన వారంగా ఉన్నాం. కానీ నేడు లేటెస్ట్ జనరేషన్ని చూస్తే మాకు పిల్లలొద్దు, పిల్లల్ని పెంచుకుంటాం, కుక్కల్ని పెంచుకుంటాం అంటున్నారు. కానీ ఆ మదర్హుడ్ని ఆస్వాదించడానికి చాలామంది ఇష్టపడని వారుగా ఉంటున్నారు. సో దేవుని అటువంటి ఎరిగిన వారంగా, దేవుని ప్రేమించే వారంగా ఈరోజు మన తల్లిదండ్రుని బట్టి మాత్రమే కాదు కానీ మన అత్తల్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, వారిని కూడా మనం సన్మానించాల్సిన వారంగా ఉన్నాం. సో మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా అసలు మనలో అంటే ఆ గాడ్లీ మదర్కి ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయో లేదో కొంచెం చెక్ చేసుకొని ఒక గాడ్లీ మదర్ గురించి మనం ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఏ గాడ్లీ మదర్ విల్ సబ్మిట్ టు హర్ హస్బెండ్. ఎఫిషియన్స్ 5th chapter 22nd verse ప్రకారం, ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, వైఫ్ సబ్మిట్ టు హర్ ఓన్ హస్బెండ్స్ యాజ్ టు ద లార్డ్. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండుడి అని. సో సబ్మిషన్ అనగానే మనలో చాలామందికి నచ్చదు. అంటే లేటెస్ట్ డాటర్ ఇన్ లాస్కి అసలు నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే ఈ సబ్మిషన్ ఏమి కూడా కొత్తదేమీ కాదు. చిన్నప్పుడు మనం తల్లిదండ్రులకి సబ్మిసివ్గా ఉన్నాం, లోబడ్డాం, స్కూల్లో టీచర్స్కి లోబడ్డాం, కాలేజీలో ప్రిన్సిపల్స్కి లోబడ్డాం, మన జాబ్ వస్తే మన ఇన్ఛార్జ్కి లోబడుతున్నాం, గవర్నమెంట్కి లోబడుతూ ఉన్నాం, వాడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవుతున్నాం. డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చెప్తే ఆగమంటే ఆగుతున్నాం, వెళ్ళమంటే వెళ్తున్నాం. సో ఎక్కడ చూసినా మనం సబ్మిషన్గా ఉండడం నేర్చుకుంటున్నాం. కానీ వివాహం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం నేను ఇంతే అంటున్నాం, నేను ఎందుకు లోబడాలి, అలాగే నేను చదువుకున్నా. మనం చేసే పనులు చూసే ఎక్కువగా నేర్చుకుంటారు. మనం చెప్పినప్పుడు వాళ్ళు చెవులు మూసుకుంటారు, కానీ మనం చేసిన పనులు చూడడానికి వాళ్ళు కళ్ళు పెద్దవిగా చేసి చూసి నేర్చుకుంటారట. చేతులు పెట్టుకొని గడ్డ కింద చేతులు పెట్టుకొని ఉంటే మన పక్కన ఉన్న పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఓహో, ఎవరైనా విష్ చేస్తే మనం రిప్లై ఇవ్వకూడదు, రెక్లెస్గా కూర్చోవాలని నేర్చుకుంటారు. అదే 2 చేతులు జోడించి తిరిగి వందనాలు చెప్పి, ఓహో ఎవరైనా మనల్ని విష్ చేస్తే మనం తిరిగి రిప్లై ఇవ్వాలని నేర్చుకుంటారు. సో ఇంట్లో మనం హస్బెండ్కి లోపడ్డ ద్వారానే వాళ్ళు సబ్మిషన్ అంటే ఏంటో చిన్నప్పటి నుంచి, ఓకే మా నాన్న మా అమ్మని మంచిగా ప్రేమిస్తారు, మా అమ్మ మా నాన్నకి లోబడుతుంది, సో ఎల్డర్స్కి రెస్పెక్ట్ చేయాలి, ఎల్డర్స్కి మనం లోబడాలి, చెప్పిన మాట వినాలి అని వాళ్ళు నేర్చుకుంటారు. రీసెంట్గా నేను మా కజిన్తో నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ 2 చిన్నపిల్లలు ఉన్నారు. సో ఆ పాప బాబు వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు. సో ఇంతలో ఆ పాప యొక్క ఫాదర్ వచ్చి, ఆ బాబు నైబర్ వాళ్ళ బాబు అనమాట, ఏదో మామూలుగా ఏంట్రా అలా తింటున్నావు అన్నారు. దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. అంటే మీరు చుప్రహో అంటే వాడు హిందీలో అన్నాడు, నీకేంటి పని నాతో, చుప్రహో అంటే దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. అంటే నేను ఫోన్లో వింటూ ఏంట్రా ఎవరంటున్నారు అంటే పలానా మా ఫ్రెండ్ వాళ్ళ సన్ అని. అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు సింగిల్ పేరెంట్ని కలిగి ఉన్నాడు. సో నాన్న యొక్క ఆలన పాలన వాడికి తెలియదు. కాబట్టి ఎవరన్నా పెద్దవాళ్ళు అలా అన్నప్పుడు వాడు ఏంటంటే వాడికి నచ్చినట్టు నీకేం పని, నా ఇష్టం వచ్చినట్టు తింటాను అని అంటున్నాడు. కానీ ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ వాతావరణాన్ని బట్టే వాడికి తెలియదు కాబట్టి ఆ విధంగా మాట్లాడగలిగారు. సో మనం మన హస్బెండ్కి లోబడడం వలన పిల్లలు ఏం చేస్తారంటే ఓకే ఇలా సబ్మిసివ్గా ఉండడం అనేది మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి తల్లి అంటే తన స్వపురుషునికి లోబడి ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు లోబడడం అనేది చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు, కానీ అదేమీ కొత్త విషయం ఏమి కాదు, చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే. వివాహం దగ్గర మాత్రం వాళ్ళు లోబడి ఉండడానికి ఇష్టపడట్లేదు. అయితే మన పిల్లలు అంటే లేటెస్ట్గా వచ్చే డాటర్ ఇన్ లాస్ ఏంటంటే ఇదేదో కొత్త విషయం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, కానీ పాస్టర్ గారి టీచింగ్స్ సండే స్కూల్ నుంచి విన్నటువంటి మన పిల్లలందరూ కూడా భార్యల్ని బాగా ప్రేమించండి, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయండి అని వీళ్ళకి బాగా వంట పెట్టింది. కాబట్టి వచ్చిన వాళ్ళు సబ్మిసివ్గా ఉన్నా లేకపోయినా, లోబడినా లోబడకపోయినా పాపం మన పిల్లలే అడ్జస్ట్ అయిపోయి
వీళ్ళే సబ్మిసివ్గా ఉండి వివేకంగా వాళ్ళు నడుచుకుంటున్నట్లు. కొంతమంది లేటెస్ట్ డాటర్ ఇన్ లాస్ ఏం చేస్తారంటే ఒక అడుగు ముందుకేసి హస్బెండ్స్ మీద చేయి కూడా చేసుకునేవారుగా ఉంటూ ఉన్నారు. అవి చాలా బాధాకరమైనటువంటి విషయాలు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా, దేవుణ్ణి ఎరిగినటువంటి తల్లిగా అది ఎన్నటికీ అలాగా చేయకూడదు. అంటే నీ కోపం వస్తే ఎలా పడితే అలాగా ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు. రేపు నీ పిల్లలు కూడా నీ హస్బెండ్ మీదకి చేయెత్తే స్థాయిలో ఉంటారు. ఎందుకంటే నువ్వు కొడుతున్నావు కాబట్టి రేపొద్దు నీ పిల్లలు కూడా అదే పని నేర్చుకుంటా. మా అమ్మకు కోపం వస్తే మా నాన్న కొడుతుంది, రేపొద్దున నన్నేమనంటే నేను కూడా మా నాన్న కొట్టాలనే నేర్చుకుంటారు. సో దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డగా, దేవుణ్ణి ఎరిగినటువంటి తల్లిగా, దైవభక్తి కలిగిన తల్లిగా, గాడ్లీ మదర్గా మనం మన స్వపురుషులకి లోబడి ఉండాలి. సెకండ్ థింగ్, ఏ గాడ్లీ మదర్ బిల్డ్స్ అప్ హర్ హౌస్ అండ్ సర్వ్ హర్ ఫ్యామిలీ. సో మనకు తెలిసినటువంటి విషయమే కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. కుటుంబం అన్నాక, ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పొరపాట్లు జరగక మానవు, చిన్న చిన్న అపార్థాలు అవి ఉండక మానవ ఫ్యామిలీ అన్న తర్వాత. అయితే అంటే రెక్టిఫై చేసుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి దాన్ని అలాగా భూతత్వంలో చూసి సమస్యని పెద్దది చేసుకొని విడిపోయేంత వరకు తెచ్చుకోకూడదు. జాన్ మ్యాక్స్వెల్ అనేటువంటి భక్తుడు తన పుస్తకంలో బిల్డింగ్ ఏ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యామిలీ అనేటువంటి పుస్తకంలో రాస్తూ అంటాడు కదా, 1 out of 3 మ్యారేజెస్ ఎండ్ ఇన్ డివోర్స్. మామూలుగా 3 వివాహాల్లో ఒక వివాహం నేటి దినాల్లో విడాకులతో ముగుస్తుందంట. అయితే ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధికి మానక వస్తుందో 1 out of 105 మ్యారేజెస్, అంటే 105 కుటుంబాల్లో ఒక కుటుంబం మాత్రమే దేవుని సన్నిధికి మానగా రెగ్యులర్గా వస్తే ఒక కుటుంబం మాత్రమే విడాకుల వరకు వెళ్తుంది. దేవుని సన్నిధికి రావడం మాత్రమే కాదు కానీ ఎవరైతే కుటుంబ ప్రార్థన, కుటుంబ వాక్య ధ్యానాలు అనేటువంటి వాతావరణంలో ఎదుగుతూ ఉంటారో వారిలో 1 out of 1105 ఫ్యామిలీస్, అంటే 1105 కుటుంబాల్లో ఒక కుటుంబం మాత్రమే విడాకుల వరకు వెళ్తుంది. సో దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత, దేవుని సన్నిధికి రెగ్యులర్గా వచ్చే విధానం అంత మాత్రమే కాదు కానీ కుటుంబంలో దేవుని ఆరాధించడం, కలిసి ప్రార్థించడం, కలిసి వాక్యాన్ని ధ్యానించేటువంటి వాతావరణం ఉన్న కుటుంబాల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా దేవుడు వాటిని సరిచేస్తారు అని ఆ భక్తుడు రాస్తూ ఉన్నాడు. సో ఆ రేషియో ఎంతగా తగ్గిపోతుందో ఆలోచించుకోండి. కానీ నేటి దినాల్లో మనం ఏంటంటే ఒక ట్రెండ్ అలవాటు చేసుకున్నాం, మంత్లీ వన్స్ వస్తే దేవుని సన్నిధికి సరిపోతుంది, మేము దేవుని సన్నిధికి రావడమే మహాభాగ్యం. సో ఎవరైతే దేవుని సన్నిధికి రెగ్యులర్గా రారో, ఎవరైతే కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించడం, కలిసి స్తుతించడం, కలిసి ప్రార్థించడం, కలిసి వాక్యాన్ని ధ్యానించే అనుభవాలు లేకుండా ఉంటారో ఆ కుటుంబాల్లో కలతలు రాక మానవు. ఎప్పుడైతే ఆ వాతావరణం ఉంటుందో దేవుడు వాటిని సరిచేసి వారిని ఏకత్వంలోనికి నడిపిస్తారు. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నెక్స్ట్ జనరేషన్లో అంటే ఈ యుగంలో మనం చూస్తే ఈ ఫ్యామిలీస్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం, ఎక్కువ విడాకులకి దారి తీయడానికి గల కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియాని యూసేజే అని స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. లాస్ట్ టైం కూడా షేర్ చేసినట్టు నాకు జ్ఞాపకం, వాటిని రిపీట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ విడాకుల కేసుల్లో ఎక్కువ ప్రూఫ్గా చూపించేటువంటి విషయం ఏంటంటే ఆ ఫేస్బుక్లో ఉన్నటువంటి ఆ పోస్టులు, వీళ్ళు షేర్ చేసినటువంటి ఆ పోస్టులు, వీళ్ళు ఇతరులతో పంచుకున్న ఆ మ్యాటర్ అంతా కూడా దాన్ని ప్రూఫ్గా చూపిస్తూ ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో నమ్మకంగా ఉండడం అనేది, నమ్మకత్వం కలిగి ఉండడం ఫ్యామిలీలో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ట్రస్ట్ వర్ది అంటే ఫ్యామిలీ అంటే అక్కడ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలంగా మనం మన కుటుంబానికి అత్యంత నమ్మకం కలిగిన వారంగా ఉండాలి. అంటే మన ఫేస్బుక్లు, మన ఇన్స్టాలు, మన సోషల్ మీడియా యూసేజ్ మన హస్బెండ్కి తప్పకుండా తెలియాలి. సో ఎక్కడ కూడా దాపరికాలు అనేవి ఉండకూడదు. మన పిన్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళ పిన్స్ మనకు తెలియాలి. మన ఫోన్కి సీక్రెట్గా పిన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎప్పుడైతే దాపరికం ఉంటుందో అక్కడే నమ్మకత్వం ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చు. మన ఫోన్ని మన హస్బెండ్స్ ఈజీగా యాక్సెస్ చేయగలిగినప్పుడు అక్కడ నమ్మకత్వం ఉంటుంది. వాళ్ళ ఫోన్ని భార్యలు అంటే హస్బెండ్ ఫోన్స్ని భార్యలు ఈజీగా యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉండాలి. సో ఇంకా మనం గమనించినట్లయితే ఏ గాడ్లీ మదర్ ఫియర్స్ ద లార్డ్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము, ఆయన శాసనం అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. సో ఈ దైవభక్తి కలిగినటువంటి తల్లి యొక్క లక్షణాలు ఇవన్నీ అంటే ట్రస్ట్ వర్దీనెస్ కానీ, అక్కడ ఆమె తన ఇంటిని కట్టుకునే విధానం కానీ, ఆమె హస్బెండ్కి లోబడే విధానం కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వాళ్ళు ఆ లక్షణాలని కలిగి ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే గాడ్లీ మదర్ గివ్స్ బ్యాక్ హర్ చిల్డ్రన్ టు గాడ్. మనం
హన్నా గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి తల్లి ఉంటుందో ఆ తల్లి తన పిల్లల్ని తను మాత్రమే కాదు కానీ తన కుటుంబము తన పిల్లలు కూడా దేవునికి పరిచయం చేస్తుంది. వారికి మామూలు బంధువులు మాత్రమే పరిచయం చేయడం కాదు కానీ అంటే తన పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ఆమె ఆశపడుతుంది. హన్నా అదే చేసింది కదా. ప్రార్థన ద్వారా తన కుమారుని పొందుకున్నప్పుడు అంటే దేవుడు నా మనవి ఆలకించి నాకు ఈ బిడ్డను అనుగ్రహించాడు కాబట్టి నేను మరలా ఈ బిడ్డను దేవునికి ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి అక్కడ మనం దేవుని సన్నిధిలో ఆమె విడిచిపెట్టడం మనం చూస్తాం. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ఎరిగిన బిడ్డను, దేవుని అంటే ఆరాధిస్తున్న దాన్ని అని మనం చెప్పుకుంటున్నట్లయితే మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, దైవభక్తి కలిగినటువంటి తల్లులుగా మన హస్బెండ్కి మనం లోబడేవారు ఉండాలి, జ్ఞానంగా మన ఇంటిని కట్టుకునే వారంగా ఉండాలి, మన కుటుంబానికి అంటే మన హస్బెండ్కి నమ్మకత్వం కలిగిన వారంగా ఉండాలి, దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి స్త్రీలంగా ఉండాలి. అంతేకాదు మన పిల్లల్ని మన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకునే వారంగా మనం ఉండాలి. మనం గడిచినటువంటి మదర్స్ డేస్లో ఎవ్రీ ఇయర్ దేవుడు మనకి శ్రేష్టమైన వర్తమానాలనే అనుగ్రహించారు. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వింటూ వస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ ఏం మెసేజ్ చెప్పామంటే ఇప్పుడు మనకు జ్ఞాపకం రాదు. జాకబెత్ గురించి మనం ఒక ఇయర్ ధ్యానం చేసాం, దెబోరా గురించి ఒక ఇయర్ మనం ధ్యానం చేసాం. జాకబెత్ గురించి ఎప్పుడు ధ్యానం చేసామంటే ఎవరికి గుర్తులేదు. లాక్డౌన్ 2020లో ఆన్లైన్లో మనం ధ్యానం చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి తల్లుల గురించి ప్రస్తావించబడింది. అట్ ద సేమ్ టైం చెడ్డ తల్లులు కూడా ఉన్నారు కానీ వారు వేళ మీద లెక్క పెట్టగలిగిన వారు. శ్రేష్టమైనటువంటి తల్లుల గురించి మనం ఇయర్ బై ఇయర్ మనం ధ్యానం చేస్తూనే వస్తున్నాం. ఈ ఇయర్ కూడా ఒక శ్రేష్టమైనటువంటి గాడ్లీ మదర్ గురించి మనం బ్రీఫ్గా ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. ఈ తల్లి మనకి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ 20 నుండి 23 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అక్కడ మాథ్యూ చాప్టర్ 20, 22, 23 వర్సెస్లో చూసినట్లయితే, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడవైపునను సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పెను. సో ఇక్కడ మనకి జెబెదయి కుమారుల యొక్క తల్లి మనకి కనిపిస్తుంది. ఈమె గురించినటువంటి ప్రస్తావన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది, 27వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, 15వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా చూస్తాం. మత్తయి సువార్తలో జెబెదయి కుమారుల యొక్క తల్లి అని ప్రస్తావించబడింది. మార్కు సువార్తలో ఆమె పేరు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ సలోమే అని అక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తాం. ఈమె జీనియాలజీ గురించి ఆలోచిస్తే ఈమె వంశావళి గురించి అక్కడ క్లియర్గా ఖచ్చితంగా వ్రాయబడలేదు. కానీ యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఆమె మరియకు సహోదరి అని మనం చదువుతాం. ఈమె అంటే యేసు తల్లి అయిన మరియ యొక్క సిస్టర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈమె గురించి ఆలోచించినట్లయితే వైఫ్ ఆఫ్ జెబెదయి అంటే జెబెదయి కుమారుల తల్లి అంటే జెబెదయి యొక్క భార్య అని. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో గురించినటువంటి అంటే ఈ జెబెదయి కుమారుల యొక్క ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తుంది. ఆంధ్రిని, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, వాడు జాలరు కాబట్టి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు ఆ వృత్తిని విడిచిపెట్టి యేసుని వెంబడించడం మనం అక్కడ ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ జెబెదయి తన కుమారులు అక్కడ తమ వలల్ని బాగు చేసుకుంటూ కడుక్కుంటూ ఉండగా అక్కడ ఆయన వారిని కూడా తన వెంబడించమని పిలిచినప్పుడు ఆ జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహాన్లు ఇద్దరు కూడా ఆ వలల్ని విడిచిపెట్టి తన తండ్రిని అక్కడ ఉన్నటువంటి జీతగాండ్రనికి అప్పగించి ఆయన యేసుని వెంబడించినట్లు ఈ వాక్య భాగాల్లో మనకు అర్థమవుతుంది. సో ఈమె జెబెదయి కుమారుల తల్లి అంటే ఈమె పేరు సలోమే అని.
జబదయి యొక్క భార్య అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈమె సోషల్ స్టేటస్ని గురించి ఆలోచిస్తే వీళ్ళు రిచ్ పీపుల్. ఎలా చెప్పగలరు అంటే అక్కడ యేసు వారిని పిలిచినప్పుడు ఆ తండ్రి అయినటువంటి జబదయిని అక్కడ జీతగాండ్ర యొద్ద విడిచి వెళ్ళిరి అని మనం చదువుతాం. అంటే జీతగాండ్ర అంటే సర్వెంట్స్ ఉన్నారంటే వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రిచ్ బ్యాక్గ్రౌండ్ అని మనకు అర్థమవుతుంది. అంటే బిజినెస్ పీపుల్ అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ చేపల వ్యాపారాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ విచారణ కొరకు ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు పేతురుతో పాటు అక్కడ ప్రధాన యాజకునికి నెలవైన మరొక శిష్యుడు అని అక్కడ ప్రస్తావించినట్లు మనం చదువుతాం. సో అక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుండి 16 వచనాల్లో అక్కడ ఉంటుంది. అంటే ప్రధాన యాజకుడైన కయపకు వీరికి సత్సంబంధాలు ఉన్నట్టు, అంటే సోషల్గా అంటే వారు సామాజికంగా కూడా ఉన్నతమైన వర్గానికి చెందిన వాళ్ళు, ప్రధాన యాజకులకి దగ్గర సంబంధం కలిగి ఉన్న వాళ్ళు అని మనం అర్థమవుతుంది. అక్కడ ఈ శిష్యుడిని అంటే ఈ జబదయి కుమారుడిని లోపలికి పంపించారు, కానీ పేతురు ద్వారం దగ్గరే నిలబడి ఉన్నప్పుడు తర్వాత మరలా వచ్చి ద్వారపాలకులతో మాట్లాడి పేతురుని కూడా అక్కడ తనతో పాటు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటికి తీసుకువెళ్ళినట్లు మనం యోహాను సువార్తలో చదువుతాం. సో ఏ విధంగా చూసుకున్నా కానీ అంటే వాళ్ళ స్టేటస్ పరంగా కూడా వాళ్ళు ధనిక వర్గానికి చెందిన వాళ్ళు, సామాజికంగా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగిన వాళ్ళు, అక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులతో వీరికి సత్సంబంధాలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే ఈ స్త్రీని మనం చూసినప్పుడు ప్రోవర్బ్స్ 31st చాప్టర్లో ఉన్నటువంటి నోబెల్ ఉమెన్కు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ స్త్రీలో మనకు కనిపిస్తుంది. అంటే షీ వాజ్ స్మార్ట్ అని, ప్రాఫిటబుల్ అని, ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ ఉమెన్ అని, ఇంకా అంటే షీ అసిస్టెడ్ హర్ హస్బెండ్ ఇన్ ఫిషింగ్ బిజినెస్ అని, ఇంకా మనకి షీఈ్ డిలిజెంట్ అని, కంపాషనేట్ అని, గివింగ్, వైజ్, ఫెయిత్ఫుల్, ఆనరబుల్ అండ్ అబౌవ్ ఆల్ షీ లవ్స్ ద లార్డ్ విత్ ఆల్ హర్ హార్ట్. అంటే ఆమె ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా, కరుణ కలిగినటువంటి వ్యక్తిగా, ఇతరులకి ఇచ్చేటువంటి ధారాళమైనటువంటి కరుణ, జాలి కలిగిన మనసు కలిగినటువంటి వ్యక్తిగా, తెలివైన స్త్రీగా, నమ్మకమైన స్త్రీగా, గౌరవప్రదమైన స్త్రీగా, అన్నిటికీ మించి దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో ప్రేమించినటువంటి స్త్రీగా ఈ స్త్రీ మనకి ఈ వాక్య భాగాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆమె ధైర్యం కలిగినటువంటి, తెగువ కలిగినటువంటి స్త్రీ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా చెప్పగలరంటే ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్ కాలంలో అంటే ప్రాచీన యూదుల కాలంలో అప్పుడు మెస్సయ్యాని అంగీకరించడం, యేసుని రక్షకునిగా మెస్సయ్యా అని యాక్సెప్ట్ చేయడం అనేది పరిసయ్యులకి, యాజకులకి ఇష్టం లేని పని. సో ఆ సామాజిక వర్గంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వారు వారి స్టేటస్ని, వారి యొక్క సామాజికమైనటువంటి స్థితిని విడిచిపెట్టి యేసుని వెంబడించడం అనేది సామాన్యమైనటువంటి విషయమేమీ కాదు, సాధారణమైనటువంటి విషయమేమీ కాదు. సో ఆమె ధైర్యాన్ని, ఆమె తెగువను కూడా ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు కానీ తన పిల్లలు వెంటనే యేసుని వెంబడించడం కూడా ఆమె ఎక్కడా కూడా ఆటంకపరచలేదు. పిలవగానే అలా వెళ్ళిపోతున్నారేంటి అని ఎప్పుడు కూడా ఆమె కానీ తన భర్త కానీ అక్కడ ఆటంకపరిచినట్లు మనం చూడం. సో ఆమెలో ఉన్నటువంటి తెగువ, ఆ ధైర్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం చూసినట్లయితే ఈ దైవభక్తి కలిగినటువంటి తల్లిలో ఆమె దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా ఉన్నట్లు మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి అంటే షీ ఈజ్ వర్షిపింగ్ ద లార్డ్, అక్కడ నమస్కారం చేసి అంటే ఆమె ఒక గ్రేట్ వర్షిపర్గా మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్లీ మదర్గా ఉండేటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేదిగా ఉంటుంది, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదిగా ఉంటుంది, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికురాలుగా ఉంటుంది అని ఈమెను చూసి మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఏ గాడ్లీ మదర్ ప్రేస్ ఫర్ హర్ ఫ్యామిలీ, ఇక్కడ ఆమె నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా అంటే ఆమె విజ్ఞాపన చేయడానికి, దేవుణ్ణి అడగడానికి అక్కడ సిద్ధంగా ఉన్నట్లు. సో ఆమె ప్రార్థిస్తున్నట్లు, తన కుటుంబం కోసం, తన కుమారుల కోసం ఆమె ప్రార్థిస్తున్నట్లు మనవి చేయబోగా అన్న మాటలు మనకి ఇక్కడ అంటే షీఈ్ ఎ ప్రేయింగ్ మదర్ అని, ఏ గాడ్లీ మదర్ ప్రేస్ ఫర్ హర్ ఫ్యామిలీ అంటే దైవభక్తి కలిగినటువంటి తల్లి తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం నిత్యం విజ్ఞాపన చేసే తల్లిగా, నిత్యము ఆమె గోజాడే తల్లిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. నేడు మనం
చూసినటువంటి గొప్ప గొప్ప సేవకులను బట్టి కానీ మన ప్రియ సేవకులను కానీ మనం గమనిస్తే అంటే వారి వెనకాతలో అంటే అనేకమైన సంవత్సరాలు గోజాడినటువంటి తల్లులు కనిపిస్తారు, విజ్ఞాపన చేసిన తల్లులు కనిపిస్తారు. మన ప్రియ సేవకులు మాత్రమే కాదు కానీ అనేకమైన గొప్ప గొప్ప సేవకుల వెనకాతల ప్రార్థించే తల్లులు ఉన్నారని మనకి అర్థమవుతుంది. సో ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దైవభక్తి కలిగినటువంటి తల్లులు అని మనం చెప్పుకుంటున్నామో మనం కూడా మన బిడ్డల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం అంగలార్చే వారంగా ఉండాలి, వేకునే విజ్ఞాపన చేసే వారంగా ఉండాలని మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే a godly mother plant her family into the kingdom. సో ఆమె యేసు దగ్గరికి వచ్చి ఆమె అడిగినటువంటి విజ్ఞాపన, ఆమె రిక్వెస్ట్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే తన కుటుంబం అంతా కూడా దేవుని రాజ్య వారసులుగా ఉండాలి అని ఆమె ఆశ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆమె ఎక్కడ కూడా అంటే ఇహలోకంగా నా బిడ్డల్ని దీవించండి, నా బిజినెస్ని దీవించండి, నా భర్తను దీవించండి అని అడగలేదు. కానీ అక్కడ నీ కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు నా బిడ్డల్ని కూర్చోబెట్టుకునేది ఆ ఆశయమే కూడా తప్పు అయితే ఏమీ కాదు. మనమందరం కూడా ఈమె గురించి ధ్యానించేటప్పుడు ఏంటలాగా పిచ్చి మాట్లాడుతుంది, పిచ్చిగా అడిగింది అని మనం నెగిటివ్గా ఆమె గురించి ఆలోచిస్తాం. కానీ ప్రీచ్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఆమె అర్థం పర్థం లేకుండా అడిగింది అన్నట్లు నెగిటివిటీనే మనం చూస్తాం. కానీ ఎక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెని అంటే రిజెక్ట్ చేసినట్లు మనకు కనిపించదు, కానీ కరెక్ట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే నేను త్రాగగలిగిన గిన్నెలోని మీరు త్రాగగలరా అన్నారు. కానీ అంటే త్రాగగలము అని సమాధానం ఇచ్చినప్పుడు ఒకవేళ త్రాగగలిగితే త్రాగొచ్చేమో, కానీ అటుపక్కన ఇటుపక్కన కూర్చుని పెట్టడం మాత్రం అది నా వశంలో లేదు, తండ్రి ఎవరిని సిద్ధపరుస్తారో వారికే అది దక్కుతుంది అంటే ఆయన ఆమెను తిరస్కరించలేదు కానీ దాన్ని సరిచేశారు అంతవరకే. అయితే ఆమె ఆశ మాత్రం ఎంత మాత్రము తప్పేమీ కాదు. ఆమె ఆశ దేనికి సంబంధించిందంటే ఇహలోకానికి సంబంధించినటువంటి ఆశయాలు కాదు. కానీ ఆమె తన బిడ్డల గురించి దీర్ఘకాలం అంటే ఈ లోకానికి మించి నిత్యత్వం గురించి, పరలోకం గురించి, పరలోకంలో తన బిడ్డలు వారసులుగా ఉండాలని, యేసుతో ఉండాలనేటువంటి ఆశ ఎంత మాత్రము తప్పు కాదు. సో ఆమె ఆశ ఎంత ఉన్నతంగా ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట నేను త్రాగగలిని మీరు త్రాగగలరా అన్నప్పుడు వాళ్ళు త్రాగగలము అని సమాధానం ఇచ్చిన దాని మాట ప్రకారమే తర్వాత యాకోబు, యోహాను జీవితాల్లో జరిగినటువంటి సందర్భాలు చరిత్రలో మనం గమనించినప్పుడు అది వారి జీవితంలో కూడా నెరవేరినట్లు మనకు అర్థమవుతుంది. అంటే 44 ADలో క్రీస్తు శకం 44వ సంవత్సరంలో ఈ జెబెదయి కుమారులు ఇద్దరిలో పెద్దవాడైనటువంటి యాకోబు అక్కడ హేరోదు చక్రవర్తి ద్వారా అంటే తన తలని నరికివేయడం జరుగుతుంది. ఎందుకు అంటే సువార్తని విస్తృతంగా ప్రకటిస్తున్నందుకు శిక్షగా అక్కడ హేరోదు చక్రవర్తి ఆ యాకోబు తలని శిరచ్ఛేదనం చేసినట్లు మనకు చరిత్ర తెలియజేస్తుంది. భక్తులైనటువంటి యోహాను గురించి కూడా మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్తలు ఎక్కడా కూడా తను తాను అంటే ప్రొజెక్ట్ చేసుకున్నట్లు మనం చూడం, క్రీస్తునే ప్రొజెక్ట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. యోహాను రాసినటువంటి పత్రికలు కానీ అంత మాత్రమే కాదు, కానీ భక్తులైనటువంటి యోహాను అంటే బాయిల్డ్ ఆయిల్లో అంటే మరుగుతున్నటువంటి నూనెలో వేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, పద్మాసు దీవిలో శిక్షగా అక్కడ ఒంటరిగా అక్కడ ఒక దీవిలో వదిలివేయబడ్డాడు. అలాంటి సమయంలోనే అత్యున్నతమైనటువంటి దేవుని ఆత్మావేశం వలన అతడు రాసిన ప్రకటన గ్రంథాన్ని మనం నేడు చదువుతూ ఉన్నాం. సో అతని యొక్క మరణం కానీ అతని అన్న మరణం కానీ మనం గమనించినప్పుడు ఆ రోజు నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని చెప్పిన దానికి సమాధానంగా వారి జీవితాల్లో నెరవేరబడినట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆమె తన బిడ్డల పట్ల దేవుని రాజ్య వారసులుగా ఉండాలనేటువంటి ఆశయాన్ని కలిగి ఉన్నట్లు మనం ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉన్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక 4th వన్, ఏ గాడ్లీ మదర్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ డిసైపుల్. ఆమె అంతం వరకు నమ్మకంగా దేవుని వెంబడించినటువంటి దైవభక్తి కలిగినటువంటి తల్లిగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినటువంటి సమయంలో అక్కడ చాలా మంది శిష్యులు భయపడి పారిపోయారు. కానీ అక్కడ నిల్చున్నది యోహాన్తో పాటు అక్కడ యేసు తల్లి అయిన మరియతో పాటు ఇక్కడ సలోమి కూడా ఉన్నట్లు మనం వాక్యంలో చూస్తాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40వ వచనంలో వారిలో మగ్దలైన మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండిరి. సో ఈమె శిష్యులు సైతం, మగవాళ్ళు సైతం భయపడి పారిపోతే ఈమె ఆఖరి వరకు నమ్మకంగా క్రీస్తుని వెంబడించినటువంటి ఫెయిత్ఫుల్ డిసైపుల్ గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈమె ఏ గాడ్లీ మదర్ ఈజ్ ఏ విట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్. అక్కడ ఆ సిలువ వేసినప్పుడు మాత్రమే కాదు, కానీ
పునరుత్థానపు దినము నాడు ఆదివారం తెల్లవారుజామున ప్రభువైన యేసుక్రీస్తు వారికి సుగంధ ద్రవ్యాలు రాయడానికి వెళ్ళిన వారిలో ఈమె సలోమి కూడా ఉన్నట్లు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మరియతో పాటు ఇక్కడ సలోమి కూడా ఉన్నట్లు, మగ్దలేని మరియతో పాటు అక్కడ మనం వాక్యంలో చూస్తాం. అంటే యేసు యొక్క పునరుత్థాన శక్తికి ఒక సాక్షిగా ఉన్నట్లు, ఆమె సువార్తను ప్రకటించడానికి ఒక సాక్షిగా ఆఖరి వరకు ఉన్నట్లు మనం ఆమెని అర్థం చేసుకోవచ్చు. సో ఏ గాడ్లీ మదర్ ఈజ్ ఎ గ్రేట్ వర్షిపర్, ఏ గాడ్లీ మదర్ ప్రేస్ ఫర్ హర్ ఫ్యామిలీ, ఏ గాడ్లీ మదర్ ప్లాన్స్ హర్ ఫ్యామిలీ ఇన్ టు ద కింగ్డమ్, God's kingdom. A godly mother is a faithful disciple. A godly mother is a witness to God's power. సో ఆమె దైవభక్తి కలిగినటువంటి తల్లిగా, క్రీస్తుని ఆరాధించే, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాదు, తన కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రార్థించి విజ్ఞాపన చేసేటువంటి స్త్రీగా ఉంది. తన కుటుంబం అంతా దేవుని రాజ్య వారసులుగా ఉండాలని ఆశపడే స్త్రీగా ఉంది. అంతం వరకు నమ్మకంగా క్రీస్తుని వెంబడించినటువంటి స్త్రీగా ఉంది. ఆయన పునరుత్థాన శక్తిని పొందుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క శక్తిని ప్రకటించేటువంటి ఒక సాక్షిగా కలిగినటువంటి స్త్రీగా కూడా ఈ సలోమి మన ముందు మాదిరిగా ఉంది. సో గాడ్లీ మదర్స్ గా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించడం మాత్రమే, ఆస్వాదించడం మాత్రమే కాదు, కానీ మనం కూడా ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఒకసారి ఒక గ్రేట్ ప్రీచర్ అయినటువంటి క్యాంబెల్ మోర్గాన్ అనేటువంటి భక్తునికి 4 మగపిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దేవుని కృపను బట్టి పెద్ద పెద్ద సేవకులుగానే, దైవజనులుగానే ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు హోవార్డ్ అనమాట. అప్పుడప్పుడు ఈ హోవార్డ్ అనేటువంటి దైవజనుడు క్యాంబెల్ గారు అంటే ఏదన్నా మినిస్ట్రీ పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆయన తరపున ఈ హోవార్డ్ అనేటువంటి దైవజనుడు వాక్యాన్ని ప్రకటించేవాడు తన తండ్రి పక్షంగా. సో వాళ్ళ ఇంటికి ఒకసారి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చి, ఈ హోవార్డ్ ఏమనుకుంటున్నాడు అంటే, తన తండ్రి తరపున తిను అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాడు కదా, తినేమో అంటే మనసులో ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందాం అనుకొని, హోవార్డ్ మీ ఇంట్లో గ్రేట్ ప్రీచర్ ఎవరు అని, అంటే మీ 4 పిల్లల్లో మీ నాన్నగారితో కలిపి మీ ఇంట్లో గ్రేట్ ప్రీచర్ ఎవరు అని అడిగాడు. సో అతని ఉద్దేశం ఏంటంటే, నేనే, మా నాన్న తర్వాత నేనే అని చెబుతాను అనుకున్నాడేమో, కానీ ఎక్కడ కూడా ఈ హోవార్డ్ అనేటువంటి దైవజనుడు తడుముకోకుండా మై మదర్ అని చెప్పాడు. సో మేము బయట ప్రకటిస్తున్నాం, కానీ మేమందరం ఈ విధంగా ఉండడానికి ఎక్కడ బయట ప్రపంచానికి తెలియపోయినప్పటికీ కూడా మా తల్లే అత్యున్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి ప్రసంగికురాలు అని థియోడర్ రూజ్వెల్ట్ అనేటువంటి గ్రేట్ యుఎస్ ప్రెసిడెంట్ అంటారు కదా, మదర్ ఈజ్ ఎ బెటర్, అంటే ఆ దేశంలో ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే దేశం కోసం పోరాడేటువంటి సైనికులు కాదు, స్టేట్స్మెన్ కాదు, బిజినెస్ మెన్ కాదు, ఆర్టిస్ట్ కాదు, సైంటిస్ట్ కాదు, కానీ మేకర్స్ ఆఫ్ మెన్. ఎందుకంటే వారందరినీ తయారు చేయగలిగినటువంటి తల్లే దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యమైన ఒక ఎసెట్ అని థియోడర్ రూజ్వెల్ట్ చెప్పారు. సో షీ ఈజ్ ద మేకర్స్ ఆఫ్ మెన్, షీ కెన్ మేక్ ఎ మ్యాన్, షీ కెన్ బ్రేక్ ఎ మ్యాన్. సో అంటే కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా, ఒక వ్యక్తిని కట్టాలన్నా, వారిని క్రిందకి పడదోయాలన్నా శక్తి కలిగినటువంటి ఆ శక్తి దేవుడు స్త్రీకి ఇచ్చారు. సో అది ఉన్నతమైనటువంటి, అంటే ఆ సృష్టిని కొనసాగించగలిగినటువంటి ఉన్నతమైన ఆ ఆశీర్వాదాన్ని, అత్యున్నతమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. సో దైవభక్తి కలిగినటువంటి తల్లులంగా దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారో, అంటే ప్రార్థించే వారంగా, మనం ఇతరుల్ని, అంటే మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ప్రేమించే వారంగా, దేవుని కొరకు వారిని సంపాదించుకునే వారంగా, వారి కొరకు గోజాడాల్సిన వారంగా ఉండాలని, మనం అంతవరకు నమ్మకంగా ఉండాలని, మనం మన దేవుని యొక్క పునరుత్థాన శక్తికి సాక్షులుగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశల్ని దేవుని కొరకు మనం, అంటే ఆయన సహాయంతో మనం వాటిని పూరిస్తూ ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. జీవితాల్లో తండ్రి ప్రభు మాకు ఇచ్చిన తల్లిని బట్టి అయ్యా తండ్రి ప్రభు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. గడిచిన కాలంలోని ఎన్నో తండ్రి ప్రభు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తండ్రి, ఈ లోకానికి వచ్చిన తల్లిలు కూడా ఎంతో మంది ఉన్నప్పటికీ తండ్రి ప్రభు, వారందరిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన రక్షకుని మాకు తెలియజేశారు తండ్రి ప్రభు, అందరిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్టి రీతిగా మా బిడ్డల్ని కూడా మేము మంచిగా తండ్రి ప్రభు, మరి నీ అందు మరి విశ్వాసంతోనే బిడ్డలను నడిపించుకునే భాగ్యం దయచేయండి. బిడ్డలకి కూడా జ్ఞానం దయచేయండి తండ్రి ప్రభు. మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, అమ్మగారు చెప్పిన తండ్రి ప్రభు తల్లులు బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటాం. ఇచ్చిన ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకొని తగిన ప్రతిఫలాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
కానీ ఒక ఆయన అంటాడు, ఒకవేళ ప్రపంచంలో హైయెస్ట్ శాలరీ ఇవ్వాల్సి వస్తే అమ్మకే ఇవ్వాల్సి ఉంటుందని. సో నిజంగా అది వాస్తవం కూడా. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, రేపొద్దున్న మన పిల్లలు తల్లిదండ్రులుగా మన గురించి వాళ్ళు అలా చెప్పగలిగారు. ఊరికనే మదర్స్ డే నాడు, ఫాదర్స్ డే నాడు మై మామ్ ఈజ్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ అని ఆ ఒక్కరోజు సెల్ఫీ దిగి ఇద్దరు అందులో పెట్టడం, స్టేటస్లో పెట్టడం కాదు. నాకు తెలిసి అలా పెట్టిన వాళ్ళల్లో నేను కొంతమందిని ఎరుగుదును, అవన్నీ అబద్ధాలే. అంటే వాళ్ళ అమ్మ సంగతి నాకు తెలుసు, ఎంత కుళ్ళుబోద్దో, ఎంత జలస్తో ఉంటుందో, ఎన్ని గొడవలు పెడతాదో నాకు తెలిసి వాళ్ళమ్మ. సో కాబట్టి ఉట్టిదే అట్లాంటి మదర్స్ డే నాడు ఊరికనే అమ్మతో ఫోటో తీసుకొని మై మామ్ ఈజ్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్ అని కాదు. నిజంగా మన పిల్లలు రేపొద్దు చనిపోయినప్పుడు, అమ్మ చనిపోయినప్పుడు, చనిపోయిన దగ్గర ఎవరైనా సరే ఎక్కువ శాతం చాలా మట్టుకి చావు దగ్గర అబద్ధాలు చెప్తారు. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి. నేనంటాను, నిజం చెప్పాలి. ఆ నిజము అది వాళ్ళ గురించి వ్యతిరేకమైంది కాకూడదు. అది నిజము ప్రతికూలమైంది కాకుండా అనుకూలమైందే. రియల్గా అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ రేపు పొద్దున్న చెప్పేటప్పుడు దేర్ లవ్ అండ్ సాక్రిఫైస్ మా జీవితాలని స్థాయికి తీసుకొచ్చింది, అన్నిటికీ మించి దే ఆర్ గాడ్లీ అని మన గురించి మన పిల్లలు చెప్పగలిగితే ఈ భూమి మీద జీవితం నిజంగా ధన్యమే. ఎందుకంటే గాడ్లీ మదర్ని, దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవ్వరూ కూడా చెప్పండి భేదవాళ్ళు కాదు. దేవుడు అటువంటి కృప తల్లిదండ్రులకి, తల్లులకి, మీ అందరికీ దయచేయునుగాక. సో ఇప్పుడు స్నేహితులారా, ఇంకా ప్రకటనలు ప్రత్యేకంగా ఏమి లేవు. మంగళవారం స్త్రీలకు సంబంధించిన ప్రార్థన జరుగుతుంది. తర్వాత టీన్స్తో ఈ మధ్యకాలంలో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. ఒక విధంగా ఈ మదర్స్ డే చాలా మట్టుకి ఇక్కడ కాదు కానీ పై సర్వీసు, ఫస్ట్ సర్వీస్లో టీన్సే టేకప్ చేశారు. రీసెంట్గా గర్ల్స్ అండ్ బాయ్స్కి వేరు గ్రూప్స్ని క్రియేట్ చేసాం, టీన్స్ గ్రూప్ కింద. సో ఇక్కడున్న టీన్స్, మీ పిల్లలు వాళ్ళకి ఫోన్స్ లేకపోతే మీరే అందులో యాడ్ అవ్వండి. అందులో వచ్చే విషయాలు మీ పిల్లలకు తెలియజేస్తూ ఉండండి. దాంట్లో భాగంగా వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకున్నారు, పిల్లలే కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. సో మేమేమి వాళ్ళని గైడ్ చేయలేదు, వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. మార్నింగ్ బలూన్స్ కానీ, కేక్స్ కానీ, బొకే కానీ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. సో అందుకని వాళ్ళ చేతనే ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ ఇవన్నీ కూడా చెప్పించాలని, వాళ్ళ చేత గ్రీటింగ్స్ చెప్పించాలని. ఒక విధంగా టైం సరిపోలేదు. లాస్ట్ ఇయర్ మనం చిల్డ్రన్ అంటే సండే చేసాం. ఆ సండేలో వాళ్ళే ప్రిసైడ్ చేశారు. ప్రసంగం చేసింది మేమిద్దరం అనుకోండి, బట్ ప్రిసైడ్ చేసింది, ఆఫరింగ్స్ పట్టిందంతా కూడా వాళ్ళే. మదర్స్ డే నాడు కూడా అది చేస్తే బాగుండేది సింబాలిక్గా. బట్ పిల్లల విషయం, మినిస్ట్రీతో, దేవునితో కనెక్ట్ అయి ఉండటం, ఆ సేవకునితో కమ్యూనికేట్ చేయటం తప్పకుండా నేర్పించండి. మీరు కలిగి ఉంటే మీ పిల్లలు కూడా బాగుంటుంది. సో నిన్న సాటర్డే యూత్ మీటింగ్ మంత్లీ వన్సే జరుగుతుంది పెందుర్తిలో. అది రియల్లీ నిన్న చాలా బాగా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అవి మీరు చెప్పలేరు అండ్ టీచర్స్ కూడా చెప్పలేరు. బట్ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను చెప్తాను. నేను అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అరే, మీ ఫస్ట్ కిస్, మీ ఫస్ట్ హగ్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకండి, దాన్ని దాచిపెట్టుకుండ్రా, అది మీ లైఫ్ పార్ట్నర్ కొరకే దాచిపెట్టండి అని చెప్పాను. తల్లిదండ్రులుగా మనం చెప్పలేము మన సొంత పిల్లలకి. టీచర్స్కి ఇలాంటి విషయాలు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకున్న సిలబసే చాలా ఎక్కువ. అంటే బయట పరిస్థితి ఎలాగుందో, ఎందుకంటే ఎవరన్నా మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆడపిల్లలు కూడా ఎక్కువ మోసం చేస్తున్నారు మగపిల్లల్ని ఈ రోజుల్లోని. ఇటువంటి నేపథ్యంలోని ఒక మంచి టాపిక్, వీ షుడ్ నో టు సే నో అనే టాపిక్ మాట్లాడడం జరిగింది. మనం నో చెప్పడం, నో చెప్పటం, వద్దు కాదు అని చెప్పటం మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని జోసెఫ్ నో చెప్పాడు, జోబ్ నో చెప్పాడు, యోబు, అండ్ డానియల్ నో చెప్పాడు. ఈవెన్ కింగ్ డేవిడ్ అంటే సౌల్ని చంపమని తన యొక్క ఫ్రెండ్ అభిషయ్ చంపమని సపోర్ట్ చేసినప్పుడు మంచి అవకాశం, వీడి వల్లే కదా మనం ఊర్లు పట్టాము, దేశం వదిలి, ఫ్యామిలీ వదిలి, వాడిని చంపేస్తే పేడ విరుగుద్ది అన్నప్పుడు అంటే ఆ యొక్క స్పిరిచువల్ ఎన్లైన్మెంట్ అనొచ్చేమో. ఆ టైంలో దావీదు అంటాడు, దేవుడు అభిషేకించినటువంటి అతను నేను చంపను అని నో చెప్పాడు.
రాత్రి అలా చెబుతూ ఉన్నప్పుడు పిల్లలు మీరు కూడా పెట్టింగ్ యాప్స్కి నో చెప్పండి, అట్లాగే ఎవరైనా ప్రపోజ్ చేస్తే నో చెప్పండి. ఈ విషయాలు మీరు చెప్పలేరు, మీరు చెప్తా మీరేం మీ పిల్లల్ని పంపించట్లేదు. ప్లీజ్ ఇన్వాల్వ్ అవ్వండి. ఫ్యూచర్లో అసలు చర్చెస్లో గ్యాదర్ అవుతామా మనం అన్నది డౌటే. ఇన్ ఫ్యూచర్లోని చట్టాలు అలా మారిపోబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే మన పిల్లల విషయంలోని మనం జాగ్రత్తగా దేవునితో కనెక్ట్ చేద్దాం, దేవునితో వారు కమ్యూనికేట్ చేయగలిగేటట్లు చేయండి. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. యంగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ చర్చ్లోని, మీరు కూడా సండే సర్వీస్ వరకు జస్ట్ వచ్చి వెళ్ళిపోతున్నారు. అదేదో ఓ ఫ్లవర్ ఉంటుంది కదా, టచ్ మీ నాట్ ఫ్లవర్ అనేది ఏంటంటారు, అది బయలాజికల్గా పేరు వీళ్ళకి తెలియాలి మరి. ఫ్లవర్ కాదు, సారీ లీఫ్, అది ఇలా జస్ట్ అలా ముట్టుగానే ముడుచుకుపోద్ది. ఎక్కడన్నా మీకేమైనా బాధ్యతలు అప్పగిచ్చేస్తామని భయపడిపోతున్నట్టున్నారు మీరు అందరూ కూడా. నేను మిమ్మల్ని అంత ఏం ఇబ్బంది పెట్టను స్నేహితులారా, బట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇవన్నీ సరి చేయాల్సిన బాధ్యత నాకుంది. సో కాబట్టి వాటిలన్నింటినీ కూడా మీరు సరి చేసుకోండి. మీ పిల్లలు ఎదుట మీరు రోల్ మోడల్గా ఉండండి. అండ్ మీకు బోధిస్తుంది మంచిగా ఉందో లేదో మీకు తెలిసిపోతుంటుంది కదా, దాని ప్రకారము మినిస్ట్రీలో మంచిగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. సో అగైన్ మరలా సండే కలుసుకుంటాం. మన సర్వీస్ బేసిక్గా 9:30కి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, 11:30 క్లోజ్ చేయాలనుకుంటున్నాం, కానీ 10 అయిపోతుంది. పైనుంచి మేము కూడా రావటం, ఎందుకంటే ఎక్కువగా ప్రేయర్స్ గురించి అడుగుతూ ఉంటారు ఆఖరిలో. కాబట్టి మీరు ఇక్కడ ఇండిసిప్లిన్ అనేటువంటిది ఆలోచించొద్దు. మన సర్వీసెస్ పైన ముగించుకొని ఇక్కడ రావాలి. కాబట్టి పాడే పిల్లలు కూడా మార్నింగ్ 7కే పై సర్వీస్కి వస్తారు. అది ముగించుకొని ఆఖరి పాటలు పాడి వీళ్ళు ఇక్కడ కిందకు వస్తారు. అందుకని కొంచెం ఇదేదో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మరెవరన్నా కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు, ప్రోత్సాహకరంగా ఉండండి. Praise the Lord. Thank you for the day. My name is Joel, and I firstly thank you God and Pastor Garu, Pastor Garu for giving this opportunity to me. On behalf of a KFC team, I wish I like to extend the heartful thanks to everyone to make that today Mother's Day has a service a special one everyone. First and foremost, we have given thanks to the glory of the Lord who have blessed the gift of a mother who was the strength and love and unfortunate faith. Nevertheless, our Pastor Garu and Pastor Garu, who never missed, are including all age groups. According to the occasions, it is always the stand of and behind makes us to stand a comfort and celebrating the occasions as the heartful thanks to the constant support to the congratulate and we have thanking our Daluana team and music team celebrating a service full, and thank you Daluana and the dear choir. I especially thank you to the elders who supports the manager of leading to the every part of a done of it. I heartfully thank you for the elders of each of the name. Last but not the least, thank you each one of everyone to who joined here to the service of let us continue with the celebrations and the support of mothers among the all of not today and every day. This I am closing the vote of thanks for the cooperation and understanding the kindly of take refreshments and with a love. On behalf of KFC teams, I wish you an International Mother's Day. Thank you. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. 2025 సంవత్సరము మే నెల 2nd సండే, ఈ సండేని ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మదర్స్ డేని బేస్ చేసుకొని ప్రభువునైనా మా ప్రియ తల్లులను, మీరు మాకు అనుగ్రహించినటువంటి తల్లులను, ప్రస్తుతం ఉన్నవారు, ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు, ప్రభువునైనా ముఖ్యంగా మమ్మల్ని దైవభక్తిలో పెంచినటువంటి వారందరిని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభా తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని ప్రభా మహిమపరిచి ఎగ్జాల్టేషన్లో భాగంగా దైవభక్తి కలిగినటువంటి తల్లి ఉన్నవారు ఎవరు బేదలు కారని, ప్రతి ఇంటిలో భౌతికంగా మీరు ఉండలేరు కాబట్టి ప్రతి తల్లిని మీ యొక్క ప్రతినిధిగా ఉంచారని ప్రభా, అనేకమైన విషయాలు వారు భౌతికంగా, మానసికంగా, మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వారు పెంచి పోషించటానికి మా కొరకు మీరు ఏర్పాటు చేశారని ప్రభా, ఇప్పుడున్న తల్లులు కూడా అలా ఉండాలని, నిత్యత్వం కొరకు పిల్లలను దేవునితో కనెక్ట్ చేయాలని మరొకసారి మా హృదయాలను పురికొల్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం, దాన్ని మీరు స్వీకరించారు నమ్ముతున్నాం. ప్రభా, 2వ సందేశంలో భాగంగా ఈ దాసురాల్ని నిలబెట్టి ప్రభువునైనా దైవ భక్తి కలిగిన తల్లి యొక్క గుణలక్షణాలు, ఈరోజు క్రొత్తగా మేము సలోమి గురించి విన్నాం. ప్రభు, సలోమి గురించి ఒక చిన్న 2-3 లైన్స్ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.
కానీ తండ్రి నైనా ఒక క్రొత్త పర్స్పెక్టివ్లో వినడానికి మీరు కృప చూపించారు. తండ్రి నైనా ఆమెలాగే మా యొక్క స్టేటస్ ఏదైనప్పటికీ కూడా సామాజికంగా మరియు భౌతికంగా మా యొక్క స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ దేన్ని బట్టి అతిశయించకుండా దేవుని యొక్క ప్రభువునైనా మరే ఆ దేవుని బట్టి అతిశయించే వరంగా, దేవునితో మా పిల్లల్ని కనెక్ట్ చేసే వాళ్ళంగా, ఆ విధంగా మా ప్రియ తల్లులందరూ ఉండాలని మీ మాటలకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయా తండ్రి నైనా నీ సేవకురాలను బట్టి వందనాలు. రానున్న కాలంలో ఇంకా మీ మహిమ కొరకు వాడుకోండి. బిడలేసిన కానుకలు దీవించి రెట్టింపు దీవులకు పాత్రలుగా చేయండి. అట్లాగే ప్రభా బిడల అవసరతలు కొరతలు మీ నామములు తీర్చండి. ఈ యొక్క సీజన్లో ప్రభువునైనా ఈ టెంపరేచర్స్ పెరుగుతుండగా మీరు ప్రొటెక్ట్ చేయండి. అయా ఒకవేళ ఎవరైనా ఊర్లు వెళుతుంటే క్షేమంగా తీసుకెళ్ళి మరలా మా మధ్య క్షేమంగా నడిపించండి. కొత్త అకాడమిక్స్ కోసం బిడ్డలను ప్రిపేర్ చేయండి తండ్రి. నైనా కొంతమంది కాంపిటేటివ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆ బిడ్డల విషయాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. మేము మా పిల్లలు మా కుటుంబాలు ఎక్కడున్నా కూడా నీ కొరకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. నీ దాసుడి పక్షంగా మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని బలపరచండి. టీచర్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు ఎవరు మిస్ అయ్యారో వారు నెక్స్ట్ వీక్ సమస్త మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ వారం మా పనులు, మా ప్రయాణాలు, మా ప్రయత్నాలు, మా పరిచర్యలు మీ చేతులకు అప్పగిస్తూ మీ సహాయము, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని మరొకసారి మా ప్రియ తల్లులందరినీ బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఇక్కడున్న తల్లులందరినీ కూడా ఇంకనూ ఆరోగ్యము, దీర్ఘాయుష్యు ఇచ్చి ఆయా పిల్లల్ని దేశం కొరకు, దేవుని కొరకు పెంచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా కాపాడుతున్న పరమ తండ్రి ప్రేమ, ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘ సేవ పరిచర్యలకు, ప్రత్యేకంగా తల్లులందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కుమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. మన సహోదరుడు శ్యామ్ మనోహర్ యొక్క సాక్ష్యం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగుంటాయో, ఆయన చేతిలోకి ఎప్పుడైతే మనం సజీవంగా అలాగా మన జీవితాలను అప్పగించుకుంటామో అక్కడ నుండి దేవుడే మనల్ని నడిపిస్తాడు. ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే మనం చేసే పని ఏంటంటే ఆయన లోబడ్డమే, ఆయన చేతిలోకి మనం వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు స్నేహితులారా, మరి మంగళవారం ప్రార్థన స్త్రీలు పైన జాయిన్ అవ్వండి. బుధవారం టీన్స్ అందరూ కూడా పై సర్వీస్లో, టీన్స్ 8th స్టాండర్డ్ దగ్గర నుంచి మిగిలిన ఏ వయసు వాళ్ళన్న పిల్లలు, ఐటీఐ, ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్ వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా 7 o'clockకి, నేను 7:30కి వస్తాను, నాకన్నా ముందుగా వచ్చి కూర్చోవాలి అక్కడ పై సర్వీస్ పైన చర్చ్లో. సో టీన్స్ మీట్ ఉంటుంది, నేను వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి. దయచేసి మీ పిల్లలందరినీ మీరే గ్రూప్లో ఒకసే మెసేజ్ పెడతాను. నేను పర్సనల్గా పేరెంట్స్కి, పిల్లలకి పెట్టను. నేను ఒకటే ఇప్పుడు అనౌన్స్ చేసాము, గ్రూప్లో పెడతాము, గ్రూప్ను ఫాలో అవ్వండి. దయచేసి మీ పిల్లల్ని పంపించండి. ఇప్పుడున్నటువంటి భయంకరపు పరిస్థితుల్లో దేవునితో మీరు మీ పిల్లలు కనెక్ట్ అవ్వండి. సో కాబట్టి ఫ్యూచర్లోని వాళ్ళని మరి దేశానికి ఒక ఆశీర్వాదకరంగా, తర్వాత నిత్యత్వానికి వారు నడిపించేటువంటి వ్యక్తులుగా, తల్లిదండ్రులుగా మనం ఉందాం. సో ఇవి ఇక నేను గడిచిన వారం జస్ట్ గుంటూరు వెళ్ళటం, ఆ వివాహాలు కార్యక్రమం మీకు తెలుసు, రాత్రి రావటం జరిగింది. మళ్ళీ అగైన్ నేను బిలాయిలో జరిగేటువంటి రిసెప్షన్కి వెళ్తాను, ఎందుకంటే సొంత మేనల్లుడు. నేను దాన్ని మిస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇంట్లో అవ్వలేదు. కాబట్టి నేను 22కి వెళ్ళి మళ్ళీ 23కి వస్తాను. సో అట్లాంటి పరిస్థితుల్లో బ్రదర్ వాళ్ళు, శేఖర్ గారు, ప్రదీప్ వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాను, దొరకకపోతే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
ఇవి విషయాలు. అలాగే టైంని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. వన్స్ నేను పైన లోపల బోర్డు పెడతాను, ఆ బోర్డు మీరు వచ్చే వారం చూదురుగా నేను పెడతాను, ఆ డోర్కి నేను అంటిస్తాను అది. సో లేదంటే ఇంకా అక్కడ కూర్చొని నేను మాట్లాడాలేమో సండే సర్వీస్. మీకేమైనా అర్థమవుతుందో లేదో, అది ఎంత భయంకరం ఆలోచించండి. సో వన్స్ పిల్లలు సమ్మర్ సీజన్లో కూడా వాళ్ళు బయటికి లోపలికి సినిమాలకు వెళ్ళిన రోజుల్లో మనం వాళ్ళకి తిరగలేదు కదా. సినిమా అయినంత వరకు లోపలే కూర్చునేవాళ్ళు. ఎందుకు అలా జరుగుతుంది? సో మీరు ప్రిపేర్ చేయండి మీ పిల్లల్ని ఇంటి దగ్గర. బయటికి నేను పంపించను, నువ్వు బయటికి వెళితే నేను ఊరుకోను, సొంటి పిక్క తీస్తాను అని చెప్పండి. సో తల్లిదండ్రులు తిరుగుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు. చాలా కాన్వర్ట్ సిచ్యువేషన్స్లో మీరు వెళ్ళొచ్చు, కానీ ఫ్లోటింగ్ లాగా ఉంటుంది. ఆ ఇండిసిప్లిన్ నాకు నచ్చట్లేదు అనమాట. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. సో ఇది అలవాటుగా మార్చుకోవద్దు దయచేసి. ఈ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండండి. క్రొత్త వారిని కూడా పరిచయం చేస్తూ ఉండండి. గ్రూప్ను ఫాలో అవ్వండి. ఈ మధ్యకాలంలో వీలైతే ఈ 2 డేస్లోనే నేను ఏదైనా మెసేజ్ పెట్టొచ్చు, అది మీకు మేలు చేసేదే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ వాళ్ళు ఉన్నారు, నేను సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు ఏదో వీడియో చూపిస్తానన్నారు కాబట్టి నేను కూడా దాన్ని ఇంటరాక్ట్ అయ్యి ప్రార్థనలో పెట్టి మీ గ్రూప్లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ప్రియ స్నేహితులారా, ఇవి సంఘం యొక్క ప్రకటనలు. సుజ్ఞాన రాజు గారి కొరకు, వీళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆయన విషయంలో అద్భుతం చేసేటట్టు కూడా ప్రార్థన చేయండి. ఇక ఈరోజు ఈ బెనెడిక్షన్ అయిన తర్వాత తమ్ముడు శామ్ వాళ్ళ కుమార్తె తనకి అన్నప్రాసన చేస్తాం. సో అది బెనెడిక్షన్ అయిన తర్వాత అయ్యే టైంకి కరెక్ట్గా ఉండండి. ఎవరు వెళ్ళకండి, జస్ట్ అట్లాగా మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా తనకి తినిపిద్దాం. తర్వాత ఏమన్నా ఏర్పాటు చేసావు కదా, ఎస్ ఆ టేబుల్ అది ఇంకా లోపలే ఉన్నట్టుందేమో, ప్లీజ్ అవి కూడా తర్వాత రిఫ్రెష్మెంట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియచేయండి. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తే నేను వాళ్ళతో ప్రేయర్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళు వెనక్కి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. 2025వ సంవత్సరము మే నెల 3వ ఆదివారం సజీవుల సంఖ్యలో మీ సన్నిధిలో ప్రభు కలుసుకునే కృపను దయచేశావు. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం, అట్లాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ప్రభా, మంచి మాటలు దేన్ని బట్టి అతిశయించకుండా దేవుని బట్టే అతిశయించాలని ప్రభా అలాంటి మనస్తత్వం అందరికీ దయచేయండి. మా ఆరాధన మీరు స్వీకరించారని నమ్ముతున్నాం. 2వ సందేశానికి బదులు ఈరోజు అన్ని సర్వీసెస్లో సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ గారు కూడా చాలా చక్కని సాక్ష్యాన్ని ఉదయం ప్రజెంట్ చేశారు. ప్రభునైన తమ్ముడు కూడా ఎలా ప్రభువుని తెలుసుకున్నాడు, తను చదువులు, తన యొక్క ఉద్యోగము, తన జీవిత భాగస్వామి, తన కుమార్తె, ఈరోజు తనకిచ్చినటువంటి రక్షణ, ఈ సంఘ సహవాసం గురించి చక్కగా ప్రభువునైనా మిమ్మల్ని మహిమపరిచారు. బిడల తండ్రినైనా ప్రభా, తండ్రినైనా బిడలేసిన కానుకలు మీరు దీవించి వారి అవసరతలు, కొరతలు మీ నామంలో తీర్చండి. ఈ యొక్క వారం పనులు, ప్రయాణాల్లో పరిచర్లు కూడా కృప చూపించండి. ఎండ తీవ్రంగా ఉంటుంది, ప్రొటెక్ట్ చేయండి. ఒకవేళ ఊర్లు వెళితే వారిని క్షేమంగా తీసుకెళ్ళి మరలా క్షేమంగా మీ మధ్యకి నడిపించండి. తండ్రినైనా చదువుల్లో, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వివాహాలు, గర్భఫలాలు దయచేయండి. అలాగే ఆర్థికమైనటువంటి అవసరతలు తీర్చండి, సమృద్ధులను నడిపించండి. అయా తండ్రినైనా అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగా వర్ధిల్లటానికి మీ కుటుంబాన్ని, మీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైనా ఈ సంఘ సేవా సరిహద్దులు ఇంకా విశాలపరిచి అనేక మంది దీవెనకరంగా మార్చండి. కొద్దిమంది సెలవులకు వెళ్ళినట్టున్నారేమో, వారిని క్షేమంగా నడిపించండి. ప్రత్యేకంగా శామను బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తన కుమార్తెను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారి అత్తమామలు కూడా మాతో ఉన్నారు, ఈవెన్ అమ్మ నాన్న కూడా ఉన్నారు. వారిని కూడా రక్షణ అనుభవం నడిపించమని ప్రార్థిస్తున్నాం. తన కళ్ళ ముందే తన కొడుకు ఎలా జీవించాడో, ఈరోజు ఎలా సాక్షిగా ఉంటున్నాడో, ఎలా దేవుడు తను ఆశీర్వదిస్తున్నాడో వారు కళ్ళారా చూస్తున్నారు నాయన. ప్రభా, మిమ్మల్ని కాదనకుండా నిత్యత్వం గురించి, అనగా మరణం తర్వాత జీవితం, పున్నామ నరకం నుండి తప్పించే పుత్రుడు శామ్ కాదని, ప్రభా ఇక్కడున్న ఏ కొడుకుకి అంత అధికారం లేదని, అది కేవలం కన్యక గర్భమందు జన్మించిన యేసు ప్రభువుని కూడా కుమారుడని పిలుస్తారని, ఆయనలో పాపము లేదని, ఆయన పరిశుద్ధుడని, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదని, ఆయన మనుషులందరినీ పాపము నుంచి విడిపించడానికి, పాప క్షమాపణ కొరకు రక్తం చిందించడానికి, అందుకు రక్తమాంసాలతో ఈ భూమి మీద పుట్టాడని, అది ఆయన మరణించి తిరిగి లెగిచాడని వారు గ్రహించి
వారు కూడా నిత్యత్వంలో ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరలా మేము ఇక్కడ ఆదివారం కలుసుకున్నంతవరకు నీ కృపలో భద్రపరచమని, తిరిగి వెళుతున్న మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. త్రియేక దేవుని సహాయము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకి, మన కుటుంబాలకు, మన సంఘ సేవ పరిచర్యకు సదాకాలము తోడైని నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింప చేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమా కృమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా, ఆమేన్.